లేఖనాల్లోకి వెళదాం. దేవుని గురించి తెలుసుకుందాం. వీ మస్ట్ నో గాడ్. దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఆయన గురించి, ఆయన స్వభావం గురించి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆయన తెలుసుకోమంటున్నాడు కనుక. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆయన తెలుసుకోమంటున్నాడు కనుక. తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది కనుక. అవసరం మన విశ్వాసాన్ని బలపరచుటకు ఒక పునాదిగా ఉపయోగపడుతుంది కనుక దేవుడు అనాది కాలం నుంచి కూడా ఇప్పటికీ విశ్వాస సమూహమునకు కూడా తాను ఏమై ఉన్నాడో పదే 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 చెబుతానే ఉంటాడు. సరే, ఈరోజు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు ఒకసారి చూద్దాం. నిన్న ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చూసాం. నేను సర్వశక్తుడను, సర్వశక్తి గల దేవుడును అన్నమాట. ఆ మాట చదువుకుంటూ అంతకు ముందు రోజును ఆ మాట చదువుకున్నప్పుడు మరొక వచనం కూడా మనం చదువుకున్నాం. అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయం. తనను ఎరిగిన వారితో, తాను ఎరిగిన వారితో ప్రభు చెప్తున్న మాట. ఏ వచనం చదువుకున్నాం? 28వ వచనం చదువుకున్నాం. 26 నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవరు సృజించారు? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడటలేదు అని నీవేళ అనుకొనుచున్నావు. ఇజ్రాయేలు, నీవెందుకు ఇలాగున చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీకు తెలియలేదా? నీకా తెలివి లేదా? నీవు వినలేదా? భూదిగంతములను స్పృశించిన యెహోవా నిత్యుడగు దేవుడు, నిత్యము ఉండేవాడు, అనంతుడు. దేవునికి స్తోత్రం. నేను మధ్యాహ్నం ఈ మొదటి పాయింట్తో ముందుకెళ్ళాం, మనం ముగించుకున్నాం. ఆయన అనంతుడు, సమస్తమును కూడా సృష్టించినటువంటి వాడు. యాకోబు అని మొదట పిలిచి ఆ తర్వాత ఇజ్రాయేలు అని మరలా అతనినే పిలుస్తున్నాడు. యాకోబు, ఇజ్రాయేలు ఒకరే. యాకోబే ఇజ్రాయేలు. ఆ ఇజ్రాయేలులో నుంచి వచ్చిన జనాంగమే ఒక జాతిగా మారిపోయింది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇజ్రాయేలీయుల స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉండుటకు ఎల్లప్పుడూ ఇష్టపడే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. దేవుని మనకి స్తోత్రం. 27వ వచనం ఒకసారి ఆలోచన చేస్తే, యాకోబు, నా మార్గము, నేను వెళ్ళే మార్గము యెహోవాకు కనబడదు, యెహోవాకు కనబడటం లేదు, యెహోవాకు తెలియదు, యెహోవా తెలుసుకోలేడు
అని అనుకుంటున్నావా నువ్వు? దేవునికి స్తోత్రం. ఆ పదాల వెనుకున్న ఆలోచన, పదాల వెనుకున్న భావం ఈ రీతులుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ యాకోబు స్థానంలో విశ్వాసులుగా మనల్ని మనం పెట్టుకుందాం. దేవుని పిల్లలుగా మనం ఆ స్థానంలో ఉండి మనతోనే ఆయన మాట్లాడుతున్నట్టుగా ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను వెళ్ళు మార్గం, నేను ఎన్నుకున్న మార్గం, నేను కోరుకున్న మార్గం, నేను వెళ్ళే దారి దేవునికి మరుగై ఉన్నది. ఆయన తెలుసుకోలేడు, ఆయనకు తెలియదు, ఆయన కనిపెట్టలేడు అన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అంటున్నావు కూడా, తెలియదులే ఆయనకి, నేను వెళ్ళే మార్గం ఆయనకి తెలియదులే అని నువ్వు అనుకుంటున్నావు. నా మార్గం యెహోవాకు మరుగై ఉన్నది, ఆయన కనపడదు. లేఖనం చూస్తే మనకు తెలుసు, ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. సమస్తము ఆయనలో ఉన్నది, ఆయన సమస్తములోనూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్త విశ్వము ఆయనలో ఇమిడి ఉంది. ఆ విశ్వమంతటిలోనూ ఆయన తన మహిమను నింపేశాడు. విశ్వమునకు వెలుపల ఆయనే, విశ్వమునకు లోపల ఆయనే. సమస్తమును సృజించినవాడు, సృష్టించినవాడు, కలగజేసినవాడు భగవంతుడు, పరమాత్ముడు అని నీకు తెలీదా? నా మార్గము యెహోవాకు మరుగయ్యున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు. నా న్యాయము అంటే నా నిర్ణయము, నేను అనుకున్నది, నేను నిర్ణయం చేసుకున్నది అని కూడా ఒక తాత్పర్యం. నా న్యాయం అంటే నా నిర్ణయం, నా డిసిషన్, నా ఇష్టం అని కూడా అక్కడ చెప్పుకోవచ్చు. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడదు అని నీవేళ అంటున్నావు, నీవేళ అనుకుంటున్నావు. అనుకున్నది అంటాం కదా, ఎందుకు అలాగ అన్నావు అంటే అలాగ అనుకున్నాను అని అంటాం కదా, అనుకునే కదా మనం అంటాము అని. అలా అనుకోలేదని కూడా మనం అంటుంటాం కదా మన సంభాషణలో. చాలా విషయాల్లో ఆ మాటలు ఎలాగున్నా మన సంభాషణ విషయంలో నువ్వెందుకు అంటున్నావు అలాగా? దేవునికి తెలియదులే నేను వెళ్ళే మార్గం, దేవునికి తెలియదులే నేను తీసుకునే నిర్ణయం. నువ్వెందుకు అనుకుంటున్నావు? అలాగే ఎందుకు నువ్వు అంటున్నావు? ఇజ్రాయేలు, నువ్వెందుకు ఇలా చెప్తున్నావు? నీతోనూ చెప్పుకుంటున్నావు, ఇతరులతో కూడా చెప్తున్నావు. నీవేళ ఇలాగ చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీకు తెలియలేదా? ఆ పదం వెనుక మరొక పదం మనం పెట్టుకొని చూస్తే, ఈ తెలివి నీకు లేదా? ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. ఆయన సృష్టికర్త అని నీకు తెలియలేదా? అని నీవు వినలేదా? మరలా చెప్తున్నాను, భూదిగంతములను, భూమి దాని యొక్క దిగంతములను, దిగువ దాని అంతము, భూమి దానికి దిగువ దాని చివర, దిగంతం, భూదిగంతములను చేసిన స్పృజించిన యెహోవా దేవుడు. ఆయన ఏమై ఉన్నాడు? నిత్యుడగు దేవుడు, నిత్యము అనంతుడుగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలన్నీ దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేయటం వెనుక ఆయనకు ఒక ప్రత్యేకమైన భారం, ఆత్రత, ఉద్దేశం ఉంది. ఈ మాటల ప్రకారం చూస్తే మనము తెలిసిన వారమై ఉండాలి. ఈ విషయం మనము తెలుసుకొని ఆ తెలివి కలిగిన వారమై మన నిర్ణయాలు, మనం నడిచే మార్గాలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట ఆ దేవుడే ఆ పైన వచనాల్లో చూస్తే అంటున్నాడు. ఏమని? 25 వచనం చూస్తే, అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.
దేవుడు ఏమై ఉన్నాడో తెలుస్తూ ఉంది కదా. ఆయన అడుగుచున్నాడు, పరిశుద్ధుడు అడుగుచున్నాడు. అంటే దేవుడు మళ్ళా తానేమై ఉన్నాడో ఆ పై వచనంలో చెప్తున్నాడు. ఒకటి నిత్యుడగు దేవుడు, ఆ 25వ వచనంలో 2వ భాగంలో పరిశుద్ధుడు, ఆ తర్వాత ఆ 25వ వచనం ప్రథమ భాగంలో నీవు ఇతనితో సమానుడమని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు, నన్ను ఎవరితో పోలుస్తారు, నేను ఎవరితో సమానుడనని మీరు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇలాంటివాడని ఈ భూమి మీద ఉన్న నరులతో నన్ను పోల్చే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నాతో ఎవరిని సరిపోల్చగలరు? ఎవరు నా స్థితికి సరిపోల్తారు? ఈ ప్రశ్న వెనుక మరొక ప్రశ్న మనం ఆలోచన చేస్తే, ఒక్కొక్కసారి మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన అవగాహనలు కూడా దేవుని కన్నా మనుషులను హెచ్చు స్థాయిలో పెట్టేస్తున్నాం. వాళ్ళ నిర్ణయాలను హెచ్చు స్థాయిలో పెట్టేస్తున్నాం. వారిని దేవుని కన్నా ఎక్కువగా అందలాలు ఎక్కిస్తున్నాం. మరొకసారి మధ్యాహ్నం ఒక ఆదేశముగా స్వీకరించాలి. ఆయనతో సమానులు ఎవరు లేరు, ఆయన వంటి వారు ఎవరు లేరు. ఉంటే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడను చూపించండి, నేను నిత్యుడను చూపించండి, నేను సర్వజ్ఞానము కలిగిన వాడిని చూపించండి. ఎందుకు నాతో ఇతరులను పోలుస్తారు? ఎందుకు నాతో పాటు ఇతరులను సరిసమానులుగా భావిస్తారు? ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే దేవుడను, నేనే దేవుడను. దేవుని మనకి స్తోత్రం. ఇక మరొక ఆలోచన, మరొక అభిప్రాయము, మరొక దృష్టి ఏది మీలో ఉండటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. వెనక్కి వెళితే 40వ అధ్యాయంలో 13-14 వచనాలు చూస్తే అక్కడ కొన్ని మాటలుంటాయి. యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకి ఏం తెలియదని నేర్పాలి, ఆయన ఏమి ఎరుగడని నేర్పాలి, ఆయనకు ఏ సంగతి తెలియదని ఆయనకు నేర్పాలి. యెహోవా ఆత్మకు, దేవుని ఆత్మకు నేర్పగలిగినవాడు, నేర్పినవాడెవడు? ఆయనకు ప్రక్కన మంత్రిగా ఉండి ఆయనకు సలహా ఇచ్చి జ్ఞానము లేని వానికి జ్ఞానము చెప్పినట్టుగా ఆయనకు బోధపరిచేవాడెవడు? దేవుని మనకి స్తోత్రం. ఈ మాటలు ఎందుకు నేను మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, ప్రార్థనలో ఒక్కొక్కసారి ఇలాగున్న దేవునికి కొన్ని విషయాలు చెప్తుంటాం. ఇలా చెయ్యి ప్రభా, అలా చెయ్యి ప్రభా, ఇలా చేస్తే బాగుంటుంది ప్రభా, అలా చేస్తే అలా జరుగుతుంది ప్రభా. ఒకవేళ ఆ మాటలు, ప్రార్థనలో మనం వాడే పదాలు చిన్నపిల్లల మాదిరిగా దేవుడు ఒకవేళ స్వీకరించినా, ఇలాంటి సత్యపు వచనాలను మనం చూసినప్పుడు దేవునికి నేర్పే వారంగా మనం ఉండకూడదు, దేవుని దగ్గర నేర్చుకునే వారంగా మనం ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా జరిగితే బాగుంటుంది, నువ్వు అలా చెయ్యాలి, నువ్వు అలా చెయ్యాలంటే ఇలాగో నీ ప్రక్క నుంచి నాకు సహాయం పంపించాలి, ఇలా సహాయం పంపిస్తే నాకు ఇలా జరుగుతుంది. ప్రార్థనలో చాలా దూరం పోతుంటాం. ఈ వచనం మనకు తెలిస్తే ఆ ప్రార్థన స్థితి మారిపోతుంది. అంతా నీకు తెలుసు ప్రభువా. దేవునికి స్తోత్రం. యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? నేర్ప సామర్థ్యము కలిగిన వాడెవడు? ఆయనకు ప్రక్కన మంత్రిగా ఉండి ఆయనకు బోధించే అవసరమేముంది? ఆయనకు సమస్తము తెలుసు. 14వ వచనం చూస్తే, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాడు? ఆ దేవుడు ఎవరితో ఆలోచన అడుగుతాడు? ఏం చేయమంటావు చెప్పు, నా కుమారుడు ఏం చేయమంటావు చెప్పు, నాకు ఆలోచన చెప్పండి, నాకు ఆలోచన రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అన్నట్టుగా ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి ఆలోచన అడుగుతాడు?
ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు? దేవునికి స్తోత్రం. న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? న్యాయం అంటేనే ఆయన. హీఈస్ ద జస్ట్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయనలో అన్యాయం లేదు. ఆయన తీర్పరి. ఆయన తీర్పులు ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా ఉంటాయి. ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు? ఇంకా చెప్పాలంటే వివేకం అంటే ఆయనకు వివరించి చెప్పిన వాడెవడు? ఇంకా చెప్పాలంటే చాలా అతిగా ఉంటుంది. ఆయనకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఆ సాహసం ఒకవేళ మనం చేస్తున్నామంటే వెంటనే ప్రభు అంటారు, కనుక ప్రార్థన వాక్యానుసారంగా చెయ్యండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? న్యాయ మార్గం అంటే ఇది న్యాయమయ్యా, నువ్వు ఎలా చేస్తే అన్యాయం అవుతుందయ్యా. ఆయనకు తెలీదా న్యాయమేంటో అన్యాయమేంటో? దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఆయన న్యాయం ఎరిగిన దేవుడు. ఆయనకు ఇది న్యాయము ఇది అన్యాయమని చెప్పగలిగిన వాడెవడు భూమి మీద లేడు. కనుక ఆయన నీకు నాకు ఎప్పుడు న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొకరు ఆయనకు ఒకవేళ ఇలాగున్న వారికి ఎలా చెయ్యాలయ్యా అని చెప్పటం సంభవించినా ఆయన మాత్రం తాను న్యాయవంతుడు గనక న్యాయమే చేస్తాడు. ఆ తర్వాత మాట ఇంకా ఆశ్చర్యం. ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? అంటే ఆయన సర్వజ్ఞాని అని అర్థం. ఆయన పరిశుద్ధుడు అని మరొక పేరు. ఆయనతో సమమెవరు లేరు అని. దాదాపు ఈ మాటల ద్వారా దేవుడు తన గురించి చాలా విషయాలు తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే 147వ కీర్తన, దేవుడు అనంతుడు, ఆయన నిత్యము ఉండేవాడు అనేటటువంటి మాటకు మరొక వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అన్నట్టుగా మనం ఏ స్టేట్మెంట్, ఏ జ్ఞానం, ఏ అవగాహనకు వచ్చినా ఎవరో చెప్పితే విని అవును అని అనుకునే దానికన్నా దాని ప్రక్కన సపోర్ట్గా వచనం ఉండాలి. ప్రక్కన హామీగా ఆధారం చేసుకుని నమ్ముటకు తగిన బలమిచ్చే దేవుని లేఖనము ఉండాల్సిందే. మొదటి వచనం నుంచి చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము, తప్పు కాదు. ఒప్పిదము అంటే తప్పిదము కాదు. స్తోత్రం చెప్పటం తప్పిదం కాదు, అది ఒప్పే. దేవునికి స్తోత్రం. మానవులు కల్పించిన పద్ధతులు చాలా సంఘాల్లోకి, సమాజాల్లోకి, విశ్వాసుల జీవితాలను ఏదో పెద్ద క్రమపరిచేస్తున్నట్టుగా వచ్చేస్తూ ఉంటాయి కొన్ని బోధలు. దేవునిని పొగుడుట, దేవునిని స్తుతించుట, దేవునిని ఘనపరచుట తప్పు కాదు. ఆయన పొగడ్తలందుకొనుటకు, తన నామమును ఘనత పొందుట కొరకు ఆయన అర్హుడు. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. అలా స్తోత్రం చేయటం తప్పు కాదు, ఒప్పే. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం అనుకోండి, ఆయన స్పృశించినవాడు, వాటి లెక్క ఎరిగినవాడు. అవి లెక్కకు మించిన నక్షత్రాలు, కానీ ఆ లెక్క ఆయనకు తెలుసు. ఎందుకంటే సృష్టించిన మహాదేవుడు గనక. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు కూడా పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు,
రెండవది ఆయన అధిక శక్తి కలవాడు. మూడవది ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇంతే జ్ఞానం ఉంటుంది, ఇంతకు మించి ఆయనకి ఏం తెలియదు అన్నట్టుగా. ఇవన్నీ కూడా దేవుని గురించి. ఆయన సర్వజ్ఞాని, అధిక బలము, సర్వశక్తిమంతుడు. 17వ అధ్యాయం ఆదికాండలో చదువుకున్నాం కదా, మొదటి వచనం, సర్వశక్తిమంతుడనైన దేవుడను. దేవుని మనకి స్తోత్రం. సో దేవుని గురించి మనకు తెలియాల్సింది ఏంటంటే ఆయన అనంతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయనకు బోధించవలసిన అవసరం లేదు, ఆయనకు న్యాయమేదో అన్యాయమేదో చెప్పాల్సిన పని లేదు. ఆయనకు సలహాలు ఇచ్చేటటువంటి మాటలు కూడా మనం ప్రార్థనలో చెప్పటం అనవసరం. బహుశా నేను అనుకుంటాను, యేసుప్రభు తండ్రికి ప్రార్థన చేయమని శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఆ విషయాలన్నీ చూస్తుండగా ఆ ప్రార్థనతో పాటు మరొక మాట యేసుప్రభు చెప్తారు. ఆయన మీ అక్కరలు ఎరిగిన దేవుడు, మీ అవసరతలు ఎరిగిన తండ్రి కనుక విస్తారమైన మాటలు ఆయన ముందు పలకొద్దు అంటాడు. విస్తారమైన మాటలు అనేటప్పటికి దానికి చాలా ఉదాహరణలు ఉంటాయి. ఈ వచనాల ప్రకారం చూస్తే ఆయనకేదో నేర్పిస్తున్నట్టుగా మీరు మాట్లాడకండి, ఆయనకేదో తెలియదన్నట్టుగా మీరు మాట్లాడకండి, ఆయనకేదో న్యాయమేదో అన్యాయమేదో తెలియదు, ఎక్కడ అన్యాయం చేసేస్తాడో అన్నట్టుగా మీరు ఆయన జ్ఞానానికి అడ్డుపడి మీ జ్ఞానాన్ని ఆయన మీద రుద్దకండి అంటున్నాడేమో యేసు. విస్తారమైన మాటలు ఆయన ముందు వద్దు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువు గొప్పవాడు, హీస్ గ్రేట్. ఆయన అధిక శక్తి గలవాడు, ఆ తర్వాత ఆల్ పవర్ఫుల్. ఆయన జ్ఞానమునకు మితి లేదు, అంటే అనంత జ్ఞానము కలిగినవాడు. ఆయన జ్ఞానమును కన్నా మించిన జ్ఞానం మరొకరికి లేదు. దేవునికి స్తోత్రం. సర్వజ్ఞానము, అనంతుడు అనే మాటలు ఇక్కడికి వచ్చేసాయి. సరే, మరొక మాట చూసుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడు? హీజ్ ఏ ఓమ్నిసెంట్ గాడ్, సర్వజ్ఞుడు. ఒక మాట చదువుకున్నాం కదా. అలాగే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉండును, చెడ్డవారిని మంచివారిని అది చూచుచుండును. అలాగే కీర్తన 33:13 ఆ వచనం కూడా చూద్దాం. కీర్తన 12:13 కూడా చూద్దాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఈ జ్ఞానం అనే పదం ఇక్కడ సర్వజ్ఞాని అన్నాం కదా, ఆయనకు అంతా తెలిసిపోతుంది. అది ఆయన జ్ఞాని అనే దానికి ఈ రిఫరెన్స్లు ఏ కోణంలో చూసామంటే, ఆయన ఆకాశములో నుండి చూస్తున్నాడు, భూదిగంతముల వరకు ఆయన చూడగలడు. ఒక భక్తుడు అంటాడు కదా, ఆకాశములోకి వెళ్ళి దాక్కొందునా నీవు అక్కడున్నావు, సముద్రంలోకి పోయి దాక్కొందునా నువ్వు అక్కడున్నావు, భూదిగంతములలోనికి పోయి లేదా ఒక గుహలోకి పోయి దాక్కొందునా అక్కడ నువ్వు ఉన్నావు.
నీ కనుదృష్టి లేని చోటేదయ్యా, నువ్వు చూడలేని చోటేదయ్యా, నీకు తెలియని చోటేదయ్యా. నువ్వు సర్వజ్ఞానివి, సమస్తమును నువ్వు చూస్తున్నావు, చూడగలవు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు దేవుడి వచనాల ద్వారా మనం మరల జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన అనుమతిస్తూ ఆ రీతిగా అడుగులు వేయాలి ఎందుకు చెప్తున్నాడంటే, ఆయనకు అంతా తెలుసు కనుక, ఆయన సమస్తము చూస్తున్నాడు గనక ఆయన నాకు సహాయము చేయగలవాడు. ఆయన న్యాయవంతుడు గనక నాకు అన్యాయము జరగనివ్వడు గనక, అన్యాయమైపోతున్న వారిని న్యాయములోనికి తీసుకువచ్చేవాడు గనుక నాకు ఆయన అన్యాయం చెయ్యడు. మనము ప్రార్థనలో అన్యాయమవుతుందయ్యా, నాకు అన్యాయం చేస్తున్నారయ్యా, నన్ను నష్టపరుస్తున్నారయ్యా అని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఇంకా 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 కృంగిపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో మొరపెట్టిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత మనకు ఉండాల్సినటువంటి నమ్మకం ఏంటి చెప్పండి? ఆయన మీద ఆనుకున్నట్టుగా, నాకెవరు అన్యాయం చేసినా, నన్ను ఎవరు నష్టపరిచినా, నన్ను అనాథగా ఎవరు చూచి వెలివేసినా నీవు నాకు న్యాయం చేస్తావు. ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలుసు, నీవు న్యాయవంతుడవు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకేనేమో దేవుడు నా గురించి మీకు తెలియాలి, దేవుణ్ణి తెలుసుకున్నాము, ఆయన యేసు ప్రభువు మన పాపాల కోసం చనిపోయాడని ఆ సెకండ్ స్టేజ్లోకి వచ్చేస్తున్నాం. ఇన్ ద బిగినింగ్లోకి వెళ్ళిపోవాలి మనం. అసలు ఆయన ఎవరు? అనంతుడు, తర్వాత సర్వజ్ఞాని. దేవుని నామానికి స్తోత్రం. ఆ తర్వాత నిన్న చదువుకున్నటువంటి మాట, ఆయన సర్వశక్తిమంతుడు, ఓమ్నిపోటెంట్. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప బలవంతుడు. దాన్ని ఇంకోలా చెప్పాలంటే, ఆయనకు అసాధ్యమైనది, ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. దేవుని నామానికి స్తోత్రం. కనుక నీకు నాకు మనం ఎదుర్కొనే సమస్య చాలా గొప్పదిగా, అసాధ్యమైనదిగా, ఇక మనకది చేతగాక ఇంకా నష్టంలోనికి పోయేదిగా, మన పని ముగించిపోతూ ఉంది అనుకున్నట్టుగా ఉండొచ్చు. ఆ భయముతో, ఆ కలవరంతో, ఆ ఆందోళనతో మనం కృంగిపోకుండా, సమస్తము నాకు సాధ్యమే అని చెప్పిన దేవునికి ఆ సమస్య మనం అప్పచెప్పితే హాయిగా తల్లి ఒడిలో పడుకున్న బిడ్డలాగా మనం ఉండొచ్చు. హీజ్ ఆల్ పవర్ఫుల్. దేవుని నామానికి స్తోత్రం. మామూలు శక్తి కాదు, ఆ కొంచెం ఈ కొంచెం శక్తి కాదు. నిన్న శక్తిమంతుడు, ఈరోజు శక్తిమంతుడు, రేపు శక్తిమంతుడు, అనంతము నుంచి అనంతము వరకు శక్తిమంతుడు, శాశ్వతంగా ఉండేవాడు కనుక ఆయన శక్తి కూడా శాశ్వతంగా నీకు అందుబాటులో ఉంటుంది. ఆదికాండం 15వ అధ్యాయంలో సర్వశక్తిమంతుడు ఆయన అనే మాటకు దేవుడే తన శక్తిని గురించి మాట్లాడతాడు అబ్రాముతో. ఆ మాట మీకు తెలియదని కాదు కానీ, ఆ సందర్భం మీకు మర్చిపోయారని కాదు కానీ, అబ్రహాముకు సంతానము దేవుడు కలగజేస్తాడు అని వాగ్దానం చేసినప్పుడు సారాయి, అబ్రహాము ఆ విషయాన్ని బట్టి దేవుని ముందు గోజాడుతుండగా, దేవుని ముందు నిరీక్షణ కలిగి వెళ్ళుచుండగా 18వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 14వ వచనం చూస్తే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అబ్రహాము అంటున్నాడు, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. సారాయి లోపల నుంచి నవ్వింది. సంతానం ఎంతేదంటే మృతతుల్యమైన పోయినటువంటి తన గర్భసంచి, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు బీర్ ద చైల్డ్. ఆ ఏజ్ దాటిపోయింది. గర్భసంచికి ముడతలబడి లోపల చచ్చిన స్థితిలో ఉంది, దాంట్లో జీవం లేదు, అదొక సంచి మాదిరిగా ఉంది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నాకు బిడ్డ పుట్టటమా అని చిన్నగా నవ్వుకుంది. ఆ నవ్వు పక్కపక్క ఎక్కడో నవ్వితే అంత గొప్పగా నవ్విందని కాదు, కానీ నేను అనుకుంటాను తనలో తానే నవ్వుకుని ఉంటుంది ఆ మాట విని. దేవుడు అంటున్నాడు,
ఎందుకు ఆమె నవ్వుతుంది? ఇందాక చదువుకున్నాం కదా, ఎంత దూరం నుంచి నవ్వుకున్నా, ఎంత నిశ్శబ్దంగా నవ్వుకున్నా ఆయనకంత తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి చెప్పేవులే, బాగా చేసేవులే, నీకే తెలుసులే అన్నప్పుడు కొంతమంది ఇది తిప్పుకుంటారట అటు ఇటు, ఇలా ఇలా పెద్ద చెప్పొచ్చేవులే, నీకే తెలుసులే, నువ్వే దిగొచ్చావులే అన్నట్టుగా శబ్దం రాకుండా ఒక రకమైన ఎత్తు పొడుపు. నేనంటాను ఈ మధ్యాహ్నం అది కూడా దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఆయన పైనుంచి అంతా చూస్తాడు. ఆయన స్పృశించినవాడు. దేవుని మనకి స్తోత్రం. అది ఎరిగిన వారముగా దేవుని పిల్లలు ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ఎదురుకు రాగానే ఆహా 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 అంటాం మనం. అలా వెనక్కి తిరగగానే ఇలా అంటామంతే, ఇలా అంటాం. ఎవరికి తెలియదు అనుకుంటామా? ఎవరు వెనక్కి తిరిగారో వాళ్ళు చూడలే, వాళ్ళకి వెనకాల కనులు లేవు కదా అనుకుంటాం. సంబరపడిపోతాం మనం ఇలా అనుకుని. దేవుడు అంటున్నాడు, అది లోకస్తులు, శరీర సంబంధులు, దేవునిని ఎరిగిన వారు చేసే పని. మీకు తెలియాలి, నేనంతా చూస్తున్నాను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అక్కడ దేవుడే స్వయంగా చెప్తున్నాడు. 17వ అధ్యాయం 1లో చూస్తే ఏమంటాడు ఆయన? 17వ అధ్యాయం 1లో నేను సర్వశక్తి గల దేవుడను. మరలా 18వ అధ్యాయం ఈ 14వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి యెహోవానైన నాకు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఒకటి చెప్పు అన్నట్టు. రుజువుపరచు, నిరూపించు. నీకు ఇది చేత కాదయ్యా, నువ్వు చేయలేవయ్యా, ఇది నువ్వు చేయటానికి అసాధ్యమయ్యా. అందుకే దేవుడు ముందంటున్నాడు, నేను సర్వ సృష్టిని చేసినటువంటి దేవుడను, సమస్తమును కలగజేసిన దేవుడను. కనుక దేవుడికేదో చేత కాదన్నట్టుగా, దేవుడేదో చేయలేడన్నట్టుగా ఎందుకయ్యా దేవుని బిడ్డ నువ్వు గుండెలు బాధేసుకుంటావు? దేవుడిది చేయటానికి ఆయనకు అసాధ్యం, ఇక సాధ్యం కాదు, ఆయన కూడా చేతులెత్తేసాడు అన్నట్టుగా ఎందుకు విశ్వాసి దేవుని మీద ఆనుకోవటంలో కొనసాగటానికి బదులు మనుషుల మీద ఆనుకోవటానికి అటువైపు పరిగెడుతున్నావు? దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని మనకి స్తోత్రం. ఆయన తిరిగి ప్రశ్నిస్తున్నాడు, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఇర్మియా గ్రంథం, సర్వశక్తిమంతుడు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. 32వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం. 32వ అధ్యాయం 17వ వచనం. 16 నుంచి చదువుదాము. నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తర్వాత యెహోవాకు ఇలాగున ప్రార్థన చేసి తిని. యెహోవా గురించి ఎరిగినవాడు ప్రవక్త గనుక యెహోవాకు ఇలాగున ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఆయన పలికే పదాలు చూడండి. యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు కలిగి ఉన్నవాడా, వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట దేవుని గురించి తెలుసుకోవాలి? ఆయనకు అసాధ్యమైనది లేదట, నేను సర్వశక్తి ఉంటానని చెప్తున్నాడని ఎందుకు మూలపటానికి వస్తున్నామంటే, ప్రస్తుతము మన ఇంటి పరిస్థితులు, లేదా మన ఒంటిలో ఉన్న వ్యాధి, బాధ, బలహీనత, లేదా పిల్లల భవిష్యత్తు గురించి ఏదో ఒక భయము, ఆందోళన, ఇలా రిపోర్ట్లు వస్తున్నాయి, ఇలాగ అనుకుంటున్నారు, ఎదురుగా చూస్తుంటే అలాగే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏంటో ఏం తోచట్లేదు, అంత అయోమయం, గలిబిలి, నిద్ర పట్టట్లేదు
అనే మాటలు అన్యుల దగ్గర నుంచి రావాలి, దేవునిని ఎరుగుని వారి దగ్గర నుంచి రావాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, వాక్యం చెప్తా ఉంది, నాకు అసాధ్యమైంది లేదు, నీ పరిస్థితులను నేను మార్చగలను. దేవునికి స్తోత్రం. ఎడారిలో నీటి ఓటలు పుట్టించగలవాడు, బండలో నుంచి నీటిని రప్పించి లక్షల మంది దాహం తీర్చినవాడు. వ్యక్తులే కాదు, పశువులకు కూడా దాహం తీర్చినవాడు. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఇప్పుడు ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నా, ఏ పరిస్థితిని బట్టి నేను కలవరపడుతున్నా, ఏ స్థితిని బట్టి నేను ఆందోళన పడుతున్నా, నీతో స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో ఒక రకమైన రీతిలో నీ మనసు కుప్పకూలిపోతున్నట్టుగా ఉందో, నువ్వు కన్న కలలన్నీ కూడా అబద్ధాలుగా మారిపోతున్నాయో, నీ ఆలోచనలు, దేవుని మీద నువ్వు పెట్టుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా నీ కళ్ళ ముందే ఆవిరిగా కనుమరుగైపోతున్నాయేమో. ప్రభు ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులను ఆయన మార్చగలడు. నీకేం తెలుసు ప్రభా, నా పరిస్థితి, నా బాధ, నీ దుఃఖం, నువ్వు బాగానే ఉంటావు అన్నటువంటి మాట రానివ్వద్దు. లేఖనం చెప్తుంది, నాకు అంత తెలుసు, ఆ తీవ్రత నాకు తెలుసు, ఆ లోటు నాకు తెలుసు, ఆ దుఃఖం నాకు తెలుసు, నిద్ర పట్టనటువంటి ఆ స్థితి నాకు తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు చెప్పటంలో తప్పేం లేదు. నాకు ఇది కావాలయ్యా, నాకు బాధగా ఉందని చెప్పటం వరకు తప్పలేదు. కానీ ఆ తర్వాత ఇంత బాధగా ఉంది, ఎప్పుడు చేస్తావో, ఏం చేస్తావో నాకేం తోచట్లేదయ్యా, అంతకాలమైందయ్యా. ప్రార్థన అయితే కొనసాగించిపోతుందేమో, కానీ ప్రార్థన అది సమయానికి సరిపోతుందేమో, కానీ నేను నమ్ముతున్నాను ఈ మధ్యాహ్నం, దేవుడు నీ సంగతి నా సంగతి ఎరిగినవాడు, నీ స్థితిని నా స్థితిని మనకన్నా బాగా ఎరిగినవాడు, దానిని మలచగలిగిన సమర్థుడు, దానిని మార్చగలిగిన సమర్థుడు. అహరోను చేతికర్ర ప్రత్యక్ష గుడారంలో దేవుని మందసం దగ్గర పెట్టబడినప్పుడు రాత్రికి రాత్రి ఆ చేతికర్రకు చిగురుచ్చేలాగా చేసి, అది పుష్పించేలాగా చేసి, అది ఫలించే కాయలు కాసేలాగా చేసి, చివరికి బాదం పండ్లు అని ఉంటుంది అక్కడ. బాదం కాయలు కాదు, బాదము పండ్లు వచ్చేసాయి. రాత్రికి రాత్రి కట్టెలోనికి వచ్చింది చిగురు. ఈ మధ్యాహ్నం అంటున్నాను, అలాగున రాత్రికి రాత్రి అంటే ఆయనకి ఎంతో టైం పట్టదు నీ స్థితిని నా స్థితిని మార్చడానికి. సమస్తము కూడా ఆయనకు సాధ్యమే. దేవుని మనకి స్తోత్రం. అందుకే ఈ ప్రవక్త అంటున్నాడు, నీ అధిక బలము చేతను మహాదేవ, సూర్యుడా, యెహోవా అని పేరు కలిగినవాడా, చాచిన బాహుచేత భూమిని ఆకాశమును చేసినవాడా, ఈ నా ఇంటి పరిస్థితి, ఈ నా ఒంటి పరిస్థితి నువ్వు మార్చటం నీకు చేతగాని పని కాదు. నువ్వు చేయగలవు, నీకు సమస్తము సాధ్యమే. దేవుని మనకి స్తోత్రం. దుఃఖం, శోకం కొనసాగిపోయే కొలది, దాని సమయం పెరిగిపోయే కొలది, ఆ దుఃఖంతో ఉండే, ఆందోళనతో ఉండే ఆ దినాలు పెరిగిపోయే కొలది, ఆ దినాలు వారాలు అయిపోయి, వారాలు నెలలు అయిపోతే, నేను మరలా చెప్తున్నాను, అది బెంగగా మారిపోతుంది. అది బెంగగా మారిపోతే తిన్నా వంట పట్టదు, నిద్రపోతున్నటువంటి విశ్రాంతికి సంబంధించిన ఆరోగ్యం మనకు రాదు. ఆ బెంగ, చింత తొలగించటానికి దేవుడు ఈ మూలపాఠం దగ్గర తీసుకెళ్తున్నాడు. నా బిడ్డ, నీకు తెలియాలి, నాకు సమస్తము సాధ్యమే, నాకు అసాధ్యమైంది ఏది లేదు. భర్త రక్షణ పొందటలేదా? దూరం అవుతున్నాడా? ఇంకా దూరం అవుతున్నాడా? ఈరోజు ఇంకా 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 వ్యతిరేకం అవుతున్నాడా? వీడు మారడు, ఇతను మారడు అని నువ్వు అనుకుంటున్నావా? నేనంటాను ఈ మధ్యాహ్నం, అతనిని మార్చగలడు అనే మాట ప్రార్థనలో ప్రభు సన్నిధిలో రావాలి. అది విశ్వాస సహితమైన ప్రార్థన. దేవుని మనకి స్తోత్రం. ఎందుకంటే ఆయన మారడు అని నాకు నేను చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళకి చెప్తున్నాను, సంఘంలో విశ్వాసాలు చెప్తున్నాను. ఆయన మారడు ఏమో కానీ, కాపరమేంటో కానీ అన్నట్టుగా మనం మాట్లాడేస్తూ ఉంటాం. అది విశ్వాస సహితమైన
మాట కాదు, విశ్వాసరహితమైన మాట. దేవుడు అతనిని మార్చలేడు అన్నట్టుగా మనం అనుకుంటున్నాం కదా. ఏదేమైనా ఆ వ్యక్తిని దేవుని చేతుల్లోనికి ప్రార్థనతో ఎత్తిపెట్టి అతను మారతాడు, మారి తీరుతాడు, దేవుడు చేయగలడు అనే మనసులో ఒక ప్రత్యేకమైన నమ్మకంతో దేవుని యొక్క ఆ మాట మీద ఆనుకుంటూ మనం ప్రార్థన చేసామనుకోండి, లేఖనం చెప్తుంది అది విశ్వాసం. ఆయన మాట మీద, ఏ మాట? ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. సంతాన విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ, మరి ఏ భవిష్యత్తు, బ్రతుకు, ఆధ్యాత్మిక జీవితంలో మరలా తిరిగి బల పొందటం విషయంలో కానీ దేవుడు నిన్ను నన్ను మరలా తిరిగి లేపగలడు, తిరిగి లేపగలడు, తిరిగి చిగురింప చేయగలడు, తిరిగి సరిచేయగలడు. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం. అసాధ్యమండి, అసాధ్యమండి. ఏదో కొన ప్రాణంతో ఉంది నా ఆధ్యాత్మిక జీవితం. అసాధ్యమండి, ఏదో కొన ప్రాణం ఉన్నట్టుగా ఉంది చిన్న విశ్వాసం నాలో. నేనంటాను ప్రాణం పోయింది. నాయన విధవరాలి కుమారుడు ప్రాణం పోయింది, ప్రాణం పోయింది. ఇంక అందులో ఏమి లేదు. ఒక గుడారం, మట్టి, కాసేపట్లో మట్టిలో కలిసిపోతుంది. ఈ మాటను ఆధారం చేసుకుందాం. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కదలిక లేని కట్టెలాగా మారిపోయినటువంటి ఆ శరీరాన్ని మట్టిలో కలిపేయటాన్ని తీసుకెళ్తూ ఉంటే దానిని ఆపి, దానిని తాకి మాట్లాడారు యేసు. ప్రాణం వచ్చింది, మరలా జీవం వచ్చింది. అలాగంటున్నాను, ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల, ఆత్మ సంబంధమైన విషయాల, శరీర సంబంధమైన బలహీనత, అదేదైనా సరే తిరిగి జీవింప చేయగలడు, తిరిగి చిగురింప చేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి, ఆయన అనంతుడు. రెండవది, ఆయన సర్వజ్ఞాని. మూడవది, ఆయన సర్వశక్తిమంతుడు. నాలుగవది, ఆయన సర్వాంతర్యామి. ఆయన సర్వాంతర్యామి. ఇక్కడ ఉన్నారు, అక్కడ లేరని లేదు. సర్వాంతర్యం అంటే ఒకే సమయంలో ఎక్కడైనా ఉండగలరు. ఆయన ఒకే సమయంలో ఎంతమందితో అయినా మాట్లాడగలరు. ఆయన ప్రసన్నత మన మధ్యకు వచ్చింది. ప్రభు మన మధ్యన ఉన్నారు, దేవుడు మన మధ్యన ఉన్నారు అంటే చిన్నపిల్లలకైతే ఈ ఆలోచన రావచ్చు. అయితే పరలోకం ఖాళీగా ఉందన్నమాట, సింహాసనం. అక్కడి నుంచి బయలుదేరి కిందకు వచ్చారు బెక్కోలు ప్రార్థనా శక్తి కేంద్రంలోకి. పైన ఖాళీగా ఉందన్నమాట. లేదు లేదు, ఆయన అక్కడ ఉండగలరు, ఇక్కడ ఉండగలరు, ఎక్కడైనా ఉండగలరు. ఆయన విషయం నీకు తెలియాలి. ఆయన సర్వాంతర్యామి. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాటకు కూడా వచనాలు మనం చూస్తున్నటువంటివే. 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం, సర్వాంతర్యామి. 24వ వచనం. యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏదనగా, యెహోవాయే స్వయంగా చెప్పిస్తున్నాడు ఇర్మియా ద్వారా. అక్కడ అబ్రహాముతో చెప్పాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా నేను సర్వశక్తి గల దేవుడను. మళ్ళా 18వ అధ్యాయంలో సారాయి గుడారం వెనపల నవ్వుతుంటే, గుడారము మధ్యలో ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అన్నట్టుగానే దేవుడు తన ఉనికి, తన సామర్థ్యం, తన శక్తి తన చేత సృష్టించబడినటువంటి మనిషికి నమ్మండ్రా బాబు అని చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరో అపరిచితుడు వచ్చి ఇది చేస్తాను, అది చేస్తాను, ఇంత ఇస్తాను, అంత ఇస్తానంటే ఇల్లంతా అమ్మేశాడు, చేతిలో పోసేస్తున్నారు. ఇంతను అంత చేసేస్తాను అంటే అసలు ఎవరు ఎలా చేయగలడు, ఇది సాధ్యమా అని అనుకోరే. 100 ఇస్తే 1000 చేస్తానంటే సంపాదన 100 లాంటి సంపాదన అంతా తీసుకెళ్ళి ఆ వ్యక్తి చేతుల్లో పెట్టుబడిగా పెట్టేస్తారు. ఆ తర్వాత అయ్యో మోసం చేశాడు. కానీ జ్ఞానం కలిగిన వారు అంటారు, అయినా 100కు నెల రూపాయలు 1000 ఇస్తాడని ఎలాగనుకున్నావమ్మా నువ్వు? అసలు ఎక్కడుందా బ్యాంకు, ఎక్కడుందా వ్యాపారం? ఎలా నమ్మే 100కు 1000 వచ్చేస్తుందంటే
దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఈ మాట చొప్పున చూస్తే ఇర్మీయా ద్వారా దేవుడు మరలా తన గురించి, తన మీద నమ్మకం కలిగి ఉండాలి తన ప్రజలు అనే దాని గురించి, తాను ఏమై ఉన్నాడో చెప్పుకుంటున్నాడు, తన శక్తి ఏంటో చెప్పుకుంటున్నాడు, తాను ఏం చేస్తాడో చెప్పుకుంటున్నాడు. అయ్యయ్యో దేవా, నీకెంత పని పెట్టామయ్యా బాబు. దేవునికి స్తోత్రం. పోనీ ఇవన్నీ చెప్పుకోవటం ఎందుకైనా? గొప్ప కోసమా? మనలో మనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ ఆయన ఎందుకు చెప్పుకుంటున్నాడంటే, నేనంటాను మన గురించి, మన భవిష్యత్తు గురించి, మన క్షేమం గురించి, మన సంతోషం గురించి మనము ఆయన మీద ఆనుకుంటాం, ఆయన చెయ్యి నమ్మకంగా పట్టుకుంటాం. దేవుని మనకి స్తోత్రం. నీకేం భయం లేదు, నా చేతిలో చేయి నేను నడిపిస్తాను అని ఇలాగుని దేవుడు చెప్తే, ఏమో బాబు అనే ఆ సంశయమే రాకుండా ఉండేలాగున, ఇదిగో నేను ఇటువంటి వాడను అని చెప్పి మరీ చేయి చాపుతున్నాడు. ఇంకెందుకమ్మా నీకు దుఃఖం? ఇంకెందుకమ్మా నీకు బెంగ? ఇంకెందుకమ్మా నీకు భయం? ఏదో అయిపోతుందేమో పిల్లల గురించి, ఏదో అయిపోతుంది భవిష్యత్తు, ఎందుకు నిద్ర పట్టకుండా నువ్వు అలాగ ఆందోళన పడిపోతున్నావు? బిలీవ్ యువర్ గాడ్. నీ దేవుడును నమ్మటం చేత చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 24 వచనం, 23 నుంచి చదువుదాం, 22 చివరి నుంచి చదువుదాం. ఇదే యెహోవా వాక్కు. నేను సమీపమున ఉండు దేవుడును మాత్రమేనా, దూరము కూడా ఉండు దేవుడును కానా? ఇక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను, దగ్గరగా ఉంటాను, దూరంగా ఉంటాను. అదే కదా మనం మాట్లాడుకుంటుంటా. నేను సమీపముగా ఉండు దేవుడును మాత్రమేనా, దూరముగా ఉండు దేవుడును కానా? ఇంకా యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా ఉన్నాడా? నాకు తెలియనిదంటూ ఏమైనా ఉంటుందా? నేను భూమ్యాకాశముల యందంతటా ఉన్నవాడను, సర్వాంతర్యామిని. దేవుని మనకి స్తోత్రం. దేవుడే తను చెప్పుకుంటున్నాడు. సర్వశక్తిమంతుడను, సర్వజ్ఞానిని, అనంతుడను, ఇంకా భూమాకాశములంతా కూడా నిండిపోయి ఉన్నాను నేను. ఓ రీబహ చందర రీకలబ. ఆ దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. నేను సమీపముగా నుండి దేవుడిని మాత్రమేనా, దూరముగా ఉండే దేవుడిని కానా? అదే మాటను ఇంకోలా చదివితే, నేను దూరముగా ఉండిపోయే దేవుడిని మాత్రమేనా, సమీపంగా వచ్చే దేవుడును కాదా? యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏదనగా, సెలవిచ్చిన, ఆల్రెడీ హీఈస్ డిక్లేరింగ్, హీ స్పోక్ అబౌట్ హిమ్సెల్ఫ్. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా, నాకు తెలియకుండా రహస్య స్థలములలో దాగగలవాడు, దాగి ఉండే పరిస్థితి ఏదైనా ఉందా, కలదా? నేను భూమి ఆకాశముల అంతటా నిండిపోయున్నాను. దూరముగా దగ్గరగా అన్న మాటకు చిన్న ఉదాహరణ. యేసు తండ్రి కుడిపార్శ్వం దగ్గర ఉన్నారట. తండ్రి సింహాసనం ప్రక్కన యేసు నిలుచుని ఉన్నారట. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే, మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. యేసు ఇప్పటికీ కూడా ప్రధాన యాజకుడు మనకన్నా ముందు తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళి మనలను తీసుకువెళ్ళటానికి ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ మళ్ళా రాబోతున్నాడట. మరి మరొక చోట లేఖనంలో ఉంటుంది, ఎప్పుడైతే మీరు రక్షణ పొందుతారో మీలోనికి నేను వస్తాను అంటారు ప్రభు. మీలోనికి ఆత్మగా నేను వస్తాను, క్రీస్తు ఆత్మగా నేను వస్తాను. అదేంటి అక్కడ ఉన్నారు దూరంగా? ఇప్పుడు నాలో ఎలా ఉంటారు? నాలో ఉన్న దేవుడు మళ్ళీ నీలో ఎలా ఉన్నారు? మా ఇంటికి వచ్చాడు ఒక ఆయన, మా ఇంటికి కూడా వచ్చాడు పక్కవాడు చెప్పింది అనుకోండి, అలాగెలా సాధ్యం? మా ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత నీ ఇంటికి రాగలడు. నేనంటాను అది హ్యూమన్, మానవ జ్ఞానంతో దేవునిని అర్థం చేసుకోవటం. అక్కడెలా ఉంటాడు, ఇక్కడెలాగ ఉంటాడు, అక్కడలాగా ఉండి ఇక్కడెలాగ ఉంటాడా? నేను అంటున్నాను, ఆయన అక్కడ ఉండగలడు, ఇక్కడ ఉండగలడు, తండ్రి దగ్గర ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, అందరితో ఉన్నాడు. నమ్మిన వారు అందరితో సదాకాలం ఉంటానన్నాడు, ఉండి తీరుతాడు, ఉండగలడు. సమస్తము సాధ్యమే. ఆయన సర్వాంతర్యామి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తున్నాడు? త్వరగా చెప్పాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? హీఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్.
మనకు తెలియదని కాదు, పక్కన పెట్టేశాం. సమస్తము సాధ్యమే అన్న మాట పక్క పెట్టేశాం. ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు అని తెలిసిన మనం పక్కన పెట్టేసాం. మర్చిపోయామో తెలియదో నాకు తెలియదు, కానీ తెలియదు అన్నట్టుగా మనం దిక్కులు చూస్తున్నాం. ఆయన ఎక్కడో ఉండిపోయాడు అన్నట్టుగా దిక్కులు చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ ప్రక్కన ఉన్నాను. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, థింగ్స్ విల్ హ్యాపెన్. నీవు నమ్మినట్లయితే కార్యాలు జరుగుతాయి. అంతా నీ నమ్మకం చొప్పునే. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా ఆ విశ్వాసపు పరిమాణం ఏ స్థాయిలో ఉందో దేవునికి తెలుసు. నీకన్నా నేను విశ్వాసంలో ఉన్నానులే, నీదంతా అవగజ్ఞత విశ్వాసం, నాది గొప్ప విశ్వాసం అని చెప్పుకునే విశ్వాసులు ఉంటారు. అవును, మురిసిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు, నీలో ఉన్న విశ్వాస పరిమాణం ఎంతో నాకు బాగా తెలుసు. దేవుని మనకి స్తోత్రం. అయినా ఈ మధ్యాహ్నం మరొకసారి ఓదార్పు కొరకు మాత్రమే కాకుండా, దేవుడు నీ భుజం తట్టి, నీ వెన్ను తట్టి, ఒక కూతురుగా కొడుకుగా నిన్ను దగ్గరికి తీసుకుని నిన్ను అనునయిస్తూ తన గురించి తాను మరలా చెప్పుకుంటున్నట్టుగా నువ్వు భావించి, ఇక నువ్వు దేనికి బెంగపడొద్దమ్మా అని చెప్తున్నాడు. అంతే. దేవుడిది నాకు ఇక చేయడు అనే మాట నువ్వు పలకొద్దు, నీ మనసులోనికి దాన్ని రానివ్వద్దు. నీ దేవుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ఎరిగని దేవుడు, నీ కష్టం, నీ దుఃఖం, నీ లోటు, నువ్వు కృంగిన స్థితి, అనాథగా ఉంటున్న స్థితి, దిక్కుతోచుకుంటున్నటువంటి స్థితి, ఆ భయం, ఆ కలవరం, ఆ విరక్తి ఆయా సమయాల్లో వచ్చేస్తూ ఉంది నీలోనికి, పొగలాగా ఆవరించేస్తూ ఉంది. ఏదో అయిపోదామని అనుకుంటున్నావు నువ్వు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, స్టాండ్ స్టిల్ ఇన్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. దేవుని విశ్వాసములో స్థిరముగా నిలబడి ఉండు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. స్థిరముగా నిలబడి, అస్సలు అపనమ్మిక రానివ్వద్దు. అవిశ్వాసము అనేటటువంటి ఆ చేదు బీజం నీడగా కూడా నీలోనికి రానివ్వద్దు. బిలీవ్ అగైన్ ఐ సే బిలీవ్ గో ఆన్ బిలీవింగ్ యువర్ గాడ్, బికాజ్ హీ సేస్ ఐ యామ్ యువర్ గాడ్. నేను నీ దేవుడను. దేవుని మనకి స్తోత్రం. ఆ మాట మరొకసారి పూర్తి చేసి మరొకాస్త ముందుకు వెళదాం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా, నాకు తెలియకుండా అన్నట్టుగా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? ఎవరు నాకు నష్టం చేయబోతున్నారయ్యా, ఎవరు నాకు కీడు తలపెట్టబోతున్నారయ్యా, వారెవరు నాకు తెలియదయ్యా అన్నట్టుగా మనం ఆందోళనతో చెబుతావేమో, కానీ ఈ మాట మనలో ఉన్న ఆభ్యంగ కూడా తీసేస్తుంది. ఎవరు ఎక్కడ ఏమి చేసే స్థితిలో ఉన్నా సరే అంతా నా దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే. దేవుని మనకి స్తోత్రం. అంతా ఆయన తెలిసిపోతుంది. హి నోస్ ఎవ్రీథింగ్. ఆ తెలిసిపోయిన తర్వాత ఆయన చూస్తూ కూర్చోడు. చేతకానివాడిగా ఆయన ఉండడు. ఏం చేయమంటావు చెప్పమ్మా నన్ను మరలా నన్ను ఆయన సలహా అడగడు. ఆయనకు తెలుసు. ఆయనకి ఏం మనం సలహా చెప్పక్కర్లేదు. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా మన సంతోషం కోసం ఆయన చాలా చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మనం అడగకుండానే తన ఒక్కగానొక్క కొడుకునేను యేసుని శిలువ మీద కొరత వేయించేశాడే, ఇంకేం చేయకుండా ఉంటాడు తండ్రి? ఇంకేమి ఇవ్వకుండా ఉంటాడు తండ్రి? ఇంకేమి దాచుకుంటాడు తండ్రి నీకు ఇవ్వకుండా అని పరిశుద్ధాత్ముడు ఈరోజు లేఖనాల ద్వారానే మనకు ధైర్యం చెప్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు అన్న మాట దగ్గర మనం చూసుకున్నాం కదా. యేసు ప్రభు కూడా అదే మాట అంటారు. తండ్రి గురించి సాక్ష్యం చెప్తారు. ఇర్మియా ప్రవక్త సాక్ష్యం చెప్పిన ఆదికాండంలో దేవుడే స్వయంగా తన గురించి తాను చెప్పుకున్న మహాబలము కలిగిన వాడని ఇర్మియా ప్రవక్త చెప్పిన యేసు ప్రభు కూడా దేవుని గురించి ఒక మాట అంటాడు. ఆ దేవుడు ఆయనే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. మత్తయి సువార్త 19వ అధ్యాయం. యేసు ప్రభు ఏం చెప్తున్నారు? దేవుడు అబ్రాహాముతో అలా చెప్పారు. దేవుని గురించి ఇర్మియా ఇలా చెప్తున్నాడు. మరి మనుష్య కుమారునిగా మనుజావతారమెత్తిన మానవుల మధ్యన తాను ఏమై ఉన్నాడు, ఎటువంటి వాడో తెలియచేయటానికి దిగువచ్చిన ఆ తండ్రి గురించి, లేదా దిగువచ్చిన యేసు తండ్రి గురించి ఏమి చెప్తున్నాడు అన్నటువంటి మాట మనం చూస్తే 19వ అధ్యాయం
25, 26 వచనాల దగ్గర ఉంటుంది చూడండి. 23 నుంచి చదువుదాం. ఒక ప్రత్యేకమైన సందర్భంలో యేసు దేవుని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేస్తాడు. ఇదే ప్రకటన, ఆయన సర్వశక్తిమంతుడు, లేదా ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అనే మాట అక్కడ పలుకుతాడు. 23వ వచనం నుంచి చూద్దాం. 19వ అధ్యాయం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ఇంతేగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ధనవంతుడు, ధనాపేక్ష కలిగిన వాడు, ధనమే ఇక సమస్తం అనుకుంటూ దేవుణ్ణి పక్కకు పెట్టి దేవుని స్థానంలోనికి ధనాన్ని తీసుకొచ్చేసి ఆ ధనం గురించే ధనం వెనకాల పరిగెత్తేవాడు పరలోక రాజ్యం చేరడు, ఎట్టి పరిస్థితులు చేరడు అంటూ ఒక పోలిక చెప్పాడు. ఒంటె ఎంత ఉంటుంది? చీమలా ఉంటుందా, నల్లపూసలా ఉంటుందా, పేనులా ఉంటుందా, నలకలా ఉంటుందా? ఒంటె ఎంత ఉంటుంది చెప్పండి? గుప్పిట్లో పడుతుందా, జేబులో పడుతుందా? సూది బెజ్జం ఎంత ఉంటుంది? దారం అందులో దోచడానికే మనం ఎన్ని తంటాలు పడతాము. సూది బెజ్జంలోంచి ఒంటి దూరటం అది అసాధ్యం, దారమే దూరదు. ఒంటి గురించి ఏం చెప్తావయ్య యేసయ్య అంటే, ఒకవేళ సూది బెజ్జంలోంచి ఒంటె దూరటమైన సులువేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరటము అసాధ్యం. ఖరాఖండిగా చెప్పేస్తున్నట్టుగా చెప్పారు. వెంటనే శిష్యులు మనలాంటోళ్ళే ఏమంటున్నారు చూడండి అక్కడ. వెంటనే శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఇంకెవడొస్తాడు పరలోకం? ఇంకెవడు రక్షణ పొందుతారు? ఇంకెవరు వస్తారయ్యా? ఇదేం సంగతి? ధనం లేనివాడెవరు? ధనం కావాలని కోరుకోనివాడెవడు? ధనం వెనకాల పరిగెత్తడం కాకపోయినా ధనము కలిగి అవసరాలతో ముందుకు వెళ్ళాలి కదా. ఇంకెవరయ్యా పరలోకం చేరేది? ఇంకెవరు రక్షణ పొందగలడని అడిగితే అప్పుడు యేసు అంటున్నాడు, యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అక్కడ యెహోవా అబ్రాముతో చెప్తున్నాడు, దేవునికి సమస్తము సాధ్యమే సంతాన విషయంలో. ఇర్మియా కూడా చెప్తున్నాడు, ఆయనకు తెలియందేముంది, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని మరలా ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. ఇక్కడ స్వయంగా తండ్రి గురించి, తండ్రిని ఎరిగిన తండ్రి దగ్గర నుంచి వచ్చిన, తండ్రిలో తండ్రిగా ఉండి తండ్రిలో నుంచి వేరే వచ్చిన యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఓకే, పాస్టర్ గారు అంటారు, ఏం పర్వాలేదమ్మా, దేవుడు అంతా చూసుకుంటాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదంటే మీరు చాలా చెప్తారండి బాబాయ్ గారు, మీకేం తెలుసండి మా ఇంటి సంగతి, మీకేం తెలుసండి ఈయన సంగతి, మీకేం తెలుసండి మా ఇంట్లో ఉన్నటువంటి ఈ సంగతులు, మీరైతే చెప్పేస్తారు ఏదో వాక్యం చెప్తారు కనుక పాస్టర్ గారి మాట నమ్మొద్దు, వద్దు నమ్మొద్దు. కానీ యేసు స్వయంగా చెప్తున్నాడు, నీ తండ్రికి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుని నామానికి స్తోత్రం. సూది బెజ్జములో నుంచి ఒంటె దూరటం సాధ్యమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరటం అసాధ్యం. ఆ ధనవంతుణ్ణి పరలోక రాజ్యములోనికి చేర్చుకొను సామర్థ్యం దేవునికి ఉంది. అందుకే పాపిస్టోడిని జక్క ఇంటికి మరీ వెళ్ళి ఈ ఇంటికి రక్షణ వచ్చేసిందని ఆయన చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం. యేసుకే సాధ్యం అది, దేవునికే సాధ్యం అది. నువ్వు రక్షణ పొందరు, వీడు రక్షణ పొందరు, ఎలాంటి వాడు రక్షణ పొందరు. నీవు నేను ఆ బయటకు చూసి అరేసుకుంటాం, అది తీవ్రంగా ఉండొచ్చు, అది నిజమే అనుకున్నట్టుగా ఉండొచ్చు. కానీ ఈ మధ్యాహ్నం చెప్తున్నాను, అంతటా అందరూ రక్షణ పొందాలని దేవుని ఆశ. మనం కూడా అదే ఆశతో ప్రార్థన చేయాలి. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా, ఎంత తీవ్రంగా ఉన్నా, ఎంత ఎక్కువగా ఉన్నా, ఎంత మనకు నమ్మాలి అనే రీతి కన్నా వ్యతిరేకంగా ఉన్న మన పనల్లా ఆయనకు సాధ్యమే అని చెబుతూ ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటమే, దేవునిలో కనిపెడుతూ ముందుకు వెళ్ళిపోవటమే. ఆ కనిపెట్టుట అనే మాటకు పరిశుద్ధ గ్రంథం పెట్టిన మరొక పదం ఏంటంటే నిరీక్షణ. తప్పక జరుగుతుంది నిరీక్షణ, తప్పక. నీ నిరీక్షణకు ఆధారం ఏంటి? ఎదురు చూస్తూ ఉందామే, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, మాటికి గుమ్మం దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఏంటమ్మా ఎదురు చూస్తారు, ఏంటి గ్యారంటీ ఏంటి? ఆయన వస్తారంటే
ఉత్తరం వచ్చింది, ముందే చెప్పాడు, ఫోన్ చేశాడు, సరిగ్గా 3 గంటలకు వస్తున్నాను అన్నాడు. నిరీక్షణ, ఆ హామీ, ఆ ఉత్తరం బట్టి కొడుకు వస్తాడని లేదా భర్త వస్తాడని నిరీక్షణ. ఆ ఉత్తరాన్ని బట్టి నేను చూస్తున్నాను, ఆ రోజు దగ్గరికి వచ్చింది, ఆ టైం దగ్గరికి వచ్చింది, ఈ రోజు ఆయన వస్తాడు. దేవునామానికి స్తోత్రం. ఇలాగున కొడుకు రాసినటువంటి ఉత్తరం నమ్ముతున్నాను, లేదా దూర ప్రాంతమైన భర్త రాసిన ఉత్తరం నమ్మి ఇదిగో ఈరోజు రేపు అన్నట్టుగా నిరీక్షణ కలిగి ఉన్నాను. నాకు లేడు రాడు అనేది లేదు, ఎందుకంటే హామీ వచ్చేసింది. ఈ ఉత్తరాలు అక్షరాలు నమ్మగలుగుతున్నాం, కానీ సృష్టికర్త, అక్షరము కన్నా ఆత్మైన సృష్టికర్త నీకు నాకు చెయ్యి జాపి ఒట్టేసినట్టుగా వాగ్దానం చేస్తుంటే ఎందుకు నమ్మలేకపోతున్నాం? అందుకే యేసు సవాలు చేసి నీతో నాతో అంటాడు, నమ్మటం నేర్చుకో. దేవునామానికి స్తోత్రం. నమ్మటం నీకు చేత కావాలి. ఇఫ్ యు బిలీవ్, ఇఫ్ యు డేర్ టు బిలీవ్, నీకు సాధ్యమైతే ఆ దమ్ము నీకు ఉండాలి, రోషం నీకు ఉండాలి, ఆయన మీద ఆనుకునే ఆ మనస్సు నీకు ఉండాలి, ఆయనను నమ్ముకునే ఆ మనస్సు నీకు ఉండాలి. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయం అవుతోంది, మరి 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని గురించి తెలియదా? ఒకవేళ ఎవరైనా, ఏమ్మా 3 రోజుల నుంచి మీరు ఏదో తరగతులు అంట కదా, ఏం తెలుసుకుంటున్నారు తరగతులు అంటే? దేవుని గురించి తెలుసుకుంటారు. అది దేవుని గురించి తెలుసుకోవటం ఎప్పుడో తెలుసుకున్నారుగా దేవుని గురించి. తెలుసుకుని నీళ్లలో మునిగారుగా, తెలుసుకునే కదా చర్చికి వెళ్తున్నారు. అది కాదు, అది తెలుసుకోవటం కాదు. సువార్త ప్రకారం యేసు రక్షకుడని తెలుసుకున్నాం, కానీ ఆ విశ్వాసములో అంతకంతకో ఎదిగి ఆయన మీద ఆనుకునేటటువంటి అభ్యాసం మనం ఘనంగా బలంగా వెనుతిరగకుండా చేయాలంటే ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి, అస్సలైన విషయాలు తెలుసుకోవాలి. అందుకే వాక్యం ఉంది, దేవుని గురించి మీరు తెలుసుకోవటంలో జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని అపొస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. చదువుకున్నాం కదా, దేవుని గురించి మీకు ఇంకా విషయాలు తెలియాలి. ఆయన గురించి, ఆయన లోతు గురించి, ఆయన ఎత్తు గురించి, ఆయన వెడల్పు గురించి, ఆయన ఆలోచన గురించి, ఆయన జ్ఞానం గురించి, ఆయన సామర్థ్యం గురించి, ఆయన మాటిచ్చి నిలబెట్టుకునే విషయం గురించి, ఆయన మాటల్లో ఉన్న నిజాయితీ గురించి, ఆ నిబద్ధత గురించి మీకు తెలియాలి. ఆ జ్ఞానం మీకు ఉండాలి. ఆ జ్ఞానం మీరు కలిగి ఉంటే ఆయనను నమ్ముకోవటం మీకు చాలా సులువు. ఆయన నమ్ముకున్నాను అని చెప్పిన మాట వెనక ఎంత హామీ ఉంటుందో మీ గుండెల్లో. దేవునామానికి స్తోత్రం. నువ్వు ఆ మాట చెప్తున్నావమ్మా, నమ్ముకున్నానని. మరి నేను నమ్ముకున్నాను, నీకెందుకు ఆ సంగతులు జరుగుతున్నాయి, నాకెందుకు సంగతులు జరగట్లేదు? నువ్వు ఆ పడవలోనే ఉన్నావు, నేను ఆ పడవలో ఉన్నా. పడవంటే నీ ఇంట్లో కూడా అయ్యే కష్టాలు ఉన్నాయి, నా ఇంట్లో కూడా అయ్యే కష్టాలు ఉన్నాయి. నీ ఇంట్లో అయ్యే ఇబ్బందులు ఉన్నాయి, నా ఇంట్లో కూడా అయ్యే ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు నేను కూడా ఆ పడవలోనే ఉన్నాం. నువ్వు నమ్ముకున్నావు, నేను నీకెందుకు ఆ కార్యాలు జరుగుతున్నాయి, నాకెందుకు ఆ కార్యాలు జరుగుతున్నాయి? జరగటం లేదు. దేవుడు పక్షపాత. నేను అంటున్నాను, విశ్వాస పరిమాణం, దేవుని మీద నువ్వు ఆనుకునే విధానం. దేవుడు నిన్ను దూరం చేసేస్తున్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీకు దూరం కాడు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆమెకు చేసిన దేవుడు ఇక్కడ కూడా చేస్తాడు. దేవునామానికి స్తోత్రం. యేసు ప్రభు పదే స్త్రీలతో మాట్లాడినా, పురుషులతో మాట్లాడినా, గుడ్డివారితో మాట్లాడినా, కొడుకు బాగు కోసం తండ్రి కొడుకును మోసుకుని తీసుకొస్తే ఆ తండ్రిని హెచ్చరించినా నీకు చేతనైతే. మరొక చోట, నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? గుడ్డివాళ్ళు, అయ్యా మాకు చూపు కావాలి అని అరుస్తూ ఉంటారు దూరం నుంచి. కుష్ఠరోగులు అంత దూరం నుంచి, యేసు మాకు శుద్ధత కావాలి, పవిత్రత కావాలి, మీరు పోయి అలా చెయ్యండి, యాజకునికి పోయి మీ శరీరాలు చూపించుకోండి. మరొక చోట గుడ్డివారు అడుగుతూ ఉంటే, నేను ఇది చేయగలనని, మీకు చూపునివ్వగలనని మీరు నమ్ముతున్నారా? మీకు నమ్మకం ఉందా? నమ్మే కదండి మేము అడుగుతున్నామనంటే, అయినా ప్రభు ఎందుకు ఆ ప్రశ్న? గుడ్డివారికి చూపునిస్తున్నాడు, మోగవారికి మాటిస్తున్నాడు, కుంటివారిని పరిగెత్తిస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, చావబోతున్న వారిని చావు నుంచి తప్పిస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సముద్రపు పొంగులను గద్దిస్తున్నాడు, తుఫానులను ఆపేస్తున్నాడు, దెయ్యాలు పారిపోతున్నాయి. ఈయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆ గుడ్డివాళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా మేము సాక్ష్యాలు విన్నాం, చాలామందిని చూసాం, వారు చెబుతున్నారు, మాకైతే ఆశ ఉంది. యేసు అందుకే ఈ వాకిలి దగ్గరకు వచ్చి, ఈ మార్గం ప్రక్కకు వచ్చి మొరపెడుతున్నాం, మాకు గుడ్డితనం పోవాలి, మా నేత్రాలు తెరిపించు, నమ్మే కదయ్యా అంటున్నాము, నమ్మే కదయ్యా నేను పిలుస్తున్నాము. ఎందుకు యేసు మరలా మాట అడుగుతాడు?
నమ్మేవాళ్ళు పిలుస్తామంటే మళ్ళా యేసుందుకు వాళ్ళు అలా సవాల్ చేస్తాడు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అంటే వాళ్ళ అటెన్షన్ దేని మీద తీసుకెళ్తున్నాడు? ఆయన సామర్థ్యం వైపుకి ఫోకస్ చేసేలా చేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మన దృష్టి అంతా కూడా, మన ఫోకస్ అంతా కూడా ఆయన సామర్థ్యం వైపు ఉండాలి. మన ఫోకస్ అంతా కూడా ఆయన ప్రేమ వైపు ఉండాలి. మన ఫోకస్ అంతా కూడా ఆయన దయ, జాలి, కనికరం వైపు ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఉందో ఎవరు మనలను ఈ దేవుని నుంచి వేరు చేయలేరు. దేవుని నామానికి స్తోత్రం. ఈ విశ్వాసంలో నుంచి మనల్ని ఎవ్వరు కూడా పడగొట్టలేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా 2 మాటలు అనుకున్నాం కదా. ఆయన స్వయం ఉనికి, హీ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయనను ఎవరూ అక్కడ ఉంచలేదు, ఎవరూ ఆయనను అక్కడ చేసి పెట్టలేదు. నువ్వు దేవుడిగా ఉండని ఎవరో తీసుకొచ్చి అక్కడ పెట్టలేదు. ఆయన ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే స్వయం ఉనికి. అదే కదా మోషేతో దేవుడు చెప్తాడు, ఎవరవయ్యా, నీ పేరేంటయ్యా? ఎవరైనా నాకు దేవుడు కనపడ్డాడు, మనల్ని నడిపిస్తారట అని చెప్తే ఎవరైనా ఆయన పేరేంటి, ఎవరైనా అడిగితే ఏం చెప్పాలని మోషే అంటే వెంటనే దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఉన్నాను, ఉండేవాడిని, ఉన్నవాడను అని అనేవాడను, నా పేరే ఉన్నవాడను, ఐ యామ్. దేవుని నామానికి స్తోత్రం. నన్నెవరూ దేవుడిగా పెట్టలేదు, నన్నెవరూ దేవుడని కిరీటం పెట్టి నువ్వు దేవుడు అని అనలేదు. ఐ యామ్ గాడ్. సినాయి కొండ శిఖరం మీదకి మోషేని పిలిచి ఆ 2 రాతి పలకలు చెక్కుని రమ్మని చెప్పి రాతి పలకలు తన పాద సన్నిధిలో తన ప్రసన్నతలో పెట్టేస్తే దేవుడు అగ్ని చేతి వ్రేలు, ఆయన చెయ్యి అగ్ని, ఆయన చేతి వ్రేలు అగ్ని. చేతి వ్రేలుతో దేవుడు ఆ రాతి పలకల మీద ఆ ప్రక్క ఈ ప్రక్క 10 ఆజ్ఞలు రాశాడంటాం. వేలు అనుకుంటాం, వేలంటే వ్యక్తి కదా, ఆయనకు చెయ్యి ఉందని చెప్పుకుంటున్నాం కదా, నిన్న మొన్న చెప్పుకున్నాం కదా. చేతి వ్రేలంటే మరొక చోట దేవుని గురించి ఎలాగుంది? ఆయన దహించు అగ్ని, ఆయన వ్రేలు ఒక అగ్గి నిప్పు, ఒక నిప్పు. దేవుని నామానికి స్తోత్రం. ఒక కంసాలవాణి సుత్తి లాంటిది, అది చక్క 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 చెక్కేసింది రాతి పలక మీద ఆ నిప్పు. దేవుని నామానికి స్తోత్రం. మన రాతలైతే మారిపోతాయేమో కానీ దేవుని రాత మారదు. మనం మార్చేసుకుంటామేమని ఆయనే తన చేతి వ్రేలుతో రాసాడేమో. ఆ దేవుడు అంటున్నాడు మోషేతో, ఆ స్థాయికి, అంత విశ్వాసపు స్థితికి, అంత విధేయతకు మోషేను ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్ళినటువంటి దేవుడు మోషేను పిలిచిన ఆ ప్రారంభపు దినాల్లో నువ్వు ఎవరవయ్యా, ఏమని చెప్పనయ్యా, నీ పేరేంటి అనంటే వెంటనే దేవుడు అన్నాడు, ఉన్నాను. ఎప్పటి నుంచి ఉన్నావు, ఎలాగున్నావు? ఇప్పుడు అప్పుడు కాలం లేదు నాకు, టైం లేదు నాకు. ఎక్కడున్నావు అది కూడా తెలియదని కాదు, అక్కడ నువ్వు అర్థం చేసుకోవటానికి అసాధ్యం. నేను ఉన్నానంతే, సర్వాంతర్యామిని, ప్రారంభానికి ముందున్నాను. 1 అక్షరం ఉందనుకోండి, ఆ 1కి ముందున్నాను. అసలు 1ని పెట్టినవాడినే నేను, ఆది నేను, అంతము నేను. కాలమునకు ఆయన వెలుపలున్నాడు, కాలములు ఆయన లోపలున్నాయి. టైం, ఈ సమయం అనేది ఆయనలో ఉంది, సమయంలో ఆయన లేడు. కాల పరిమితి, దేవుడు ఈ కాలంలో ఇంతే ఇలాగే చేయగలడు. దేవుడు పరిమితికి లేడు, అనంతుడు. కాలము ఆయనను బంధించలేదు, స్థలము ఆయనను బంధించలేదు. దేవుని నామానికి స్తోత్రం. అసలు సృష్టిలో ఉన్న ఏది కూడా ఆయనను ఆపలేదు. ఆయన అన్నిటికన్నా అనంతంగా ఉన్నాడు, అన్నీ తనలో ఉంచుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 1వ అధ్యాయం అదే కదా, దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించాను. భూమి ఆకాశాలు లేవు ఆది యందు, అంటే భూమి ఆకాశాలకు ముందు ఆయన ఉన్నాడు. అసలు ఆ మాట పలకటానికి ముందు ఆయన ఉన్నాడు. ఆది యందు, ఇన్ ద బిగినింగ్. బిగినింగ్ అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? బిగినింగ్ అంటే ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం? బిగినింగ్ అంటే ఎన్ని వెలుగు సంవత్సరాలు అంటారు కదా, లైట్ ఇయర్స్. ఎన్ని కోట్ల 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 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే లెక్కకు అందనంత బిగినింగ్లో ఉన్నాడు ఆయన, అనంతుడైన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం.
సరే, మరొక మాట చూద్దాం. హీ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అనే దానికి, ఆయన ఉన్నాడు అనే దానికి, స్వయంగా తాను ఉండి ఉన్నాను అని చెప్తున్నాడు అనే దానికి ప్రకటన గ్రంథం మనకు తెలిసిన వచనమే. ఇదేం పెద్ద మర్మం కాదు. ఆల్ఫా ఒమేగాను నేనే, ఆదిని అంతమును నేనే. దేవుని నామానికి స్తోత్రం. అదే కదా ఆయన అన్నాడు. తీస్తే తీయండి, లేకపోతే మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏం అభ్యంతరం లేదు. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం, ఆల్ఫాయు ఒమేగాయు నేనే. అంటే ఆల్ఫా అంటే ఎవరు, ఒమేగా అంటే ఏంటి? అక్కడ 5 అంకె వేసి ఉండి కింద ఫుట్నోట్లో ఏమనుంది? ఆదియు అంతము నేనే. నా తర్వాత ఇంకో అంతం లేదు, నాకన్నా ముందు ఏదీ లేదు. అసలు నేనున్నానంతే, నాతోనే బిగినింగ్. సృష్టికర్త. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావండి? ఇంక ప్రశ్న అనవసరం. నేను ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 1 దేవుని గురించి అనంతుడు, 2వది ఆయన సర్వజ్ఞుడు, 3వది ఆయన సర్వశక్తిమంతుడు, 4వది ఆయన సర్వాంతర్యామి, 5వది ఆయన ఉనికి కలిగినవాడు. ఆయన ఎవరు ఉంచలేదు అక్కడ. అది వేదాల ప్రకారం చూస్తే స్వయంభవుడు. స్వయంభవుడు, ఎవరికి పుట్టలేదు ఆయన, ఎవరు ఆయనను కనలేదు ఆయన, ఎవరు ఆయన దేవుడిగా చేసి అక్కడ పెట్టలేదు ఆయన. నిజంగా ఎవరైనా ఆయన దేవుడిగా చేసి అక్కడ పెడితే ఆ చేసినవాడు అసలైన దేవుడు, ఆ చేసినవాడు ఉన్నవాడి కన్నా గొప్పోడు. అందుకే దేవుడు అంటాడు, నేను ఉన్నానంతే. ఐ యామ్ గ్రేట్, ఐ యామ్ గాడ్, ఐ యామ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమయం అన్నాను చూసారా? కాలము ఆయనను హద్దుతో ఆపలేదు. ఈ పక్షి ఇంతకాలం బ్రతుకుతుంది, ఇంతకాలం ఉంటుంది. ఈ చెట్టు ఇంతకాలం బ్రతుకుతుంది, ఇంతకాలం ఉంటుంది. మనిషి ఇంతకాలం బ్రతుకుతాడు, ఇంతకాలం ఉంటాడు. ప్రతిదానికి ఒక కాలం ఉంది, ఒక కాలం ఉంది. సృష్టించబడిన సృష్టి అంతటికీ కూడా సముద్రాలు లయమైపోతాయి, ఆకాశాలు లయమైపోతాయి. కాలం ఏమో, ఒక కాలం వచ్చుచున్నది, ఆకాశాలు ఉండవు, భూమి ఉండదు. ఒక కాలం వచ్చుచున్నది, చంద్రుడు ఎలాగైపోతాడు, సూర్యుడు అలాగైపోతాడు. ప్రతిదానికి కాలం ఉంది, ఏదో అవుతుంది. కానీ దేవునికి మాత్రము కాలం లేదు. కాలములకు అతీతుడు, కాలముల కన్నా ముందున్నవాడు. నిజానికి కాలమును దేవుడు తన కోసం చేయలేదు, ఆ కాలమును దేవుడు సృష్టి కోసం చేశాడు. దేవుడు మొదటి దినాన్ని ఇలా చేశాడు, ఇలా చేశాడు. రాత్రి ఉదయము కలుగగా ఒక రోజాయను. ఇన్ ద బిగినింగ్ టైం స్టార్ట్ అయింది, రోజు స్టార్ట్ అయింది. దేవుని నామానికి స్తోత్రం. రోజు అంటే మనం వెంటనే 24 గంటలని అనుకుంటాం, కానీ ఇంకో చోటకు చూస్తే దేవుని దృష్టిలో మన రోజులు లేదా సంవత్సరాలు ఒక రోజు 1000 సంవత్సరాలు దేవునికి ఒక రోజు కింద లెక్క లేఖనంలో ఉంది. కనుక ఈ కాలాలకు అన్నిటికీ అతీతుడైన, అసలు కాలమును, సమయాన్ని, వాతావరణాన్ని నియమించినవాడు, కలగజేసినవాడు, సృష్టించినవాడు. సృష్టి కోసం రాత్రి వెలిగించటానికి ఒక జ్యోతి, పగటిని వెలుగునివ్వటానికి ఒక జ్యోతి, రాత్రి పగలు ఒక దినం. ఇదంతా కూడా సృష్టి కోసం. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. టైం అంటే మనం గంటలు అనుకుంటాం. కాలాన్ని 3 రకాలుగా చూస్తే నిన్న, నేడు, నిరంతరం. భూతకాలం ఎప్పుడో బిగినింగ్, ఆది యందు అంత భూతకాలం అంటే. వర్తమాన కాలం నేడు, తర్వాత అంతం, చివర, ఫ్యూచర్. ఆ సమయాలకు వెలుపల దేవుడు ఉన్నాడు అనేది ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మాటతో మనం ప్రార్థన చేసుకుందాం. సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి, దేవుడు సమయాల స్వాధీనంలో లేడు. సమయాలు ఆయనను నిరోధించలేవు, ఆపు చేయలేవు. నువ్వు ఇంతకాలమే బ్రతకాలి, ఇలాగే ఇక్కడే అని ఆపలేవు. ఆయన కాలములకు వెలుపలున్నాడు, ఆయనలో కాలాలు ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం. ఆయనకి ఏం తెలుసు? భూతకాలం, గతం తెలుసు,
రెండవది ప్రస్తుతం తెలుసు, మూడవది భవిష్యత్తు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట ప్రకారం చూస్తే ఏదేను తోటలో ఆదామవ్వలను చేస్తూ మీరు ఇలాగుండండి, 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 ఇలాగ కాదు అని చెప్పిన సమయానికి యు మస్ట్ నో, ఐ మస్ట్ నో దట్ గాడ్ నో. ఆదాము చేస్తాడు, దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. దేవునికి తెలియదంటే కుదరదు. ఎంచేదంటే భవిష్యత్తులో వెలుపలున్నాడు. భవిష్యత్తు కూడా ఆయన పైనుంచి చూడగలడు. భవిష్యత్తు కన్నా అనంతంలో ఉన్నాడు కనుక ఆయన భవిష్యత్తు కూడా ఆయనకు ఒక సీన్లా కనిపిస్తుంది. అందుకే భవిష్యత్తుని అంతా కూడా ప్రకటన గ్రంథంలో రాయించేశాడు భవిష్యత్తుని. దేవుని మనకి స్తోత్రం. ఇంకా జరగకపోయినా ఇలా జరుగుతుందన్నట్టుగా ఎంత స్పష్టంగా రాసేస్తాడు. అవన్నీ ఏంటి జరిగినట్టుగా రాస్తున్నంటే ఆయన చూడగలడు. అది జరుగుతుంది, ఆయన చూడగలడు. అది జరిగి తీరుతుంది, ఆయన చూడగలడు. కనుకనే అది రాయించాడు. దేవుని మనకి స్తోత్రం. మరలా చెప్తున్నాను, నీ జీవితంలో ఏం జరగబోతుందో దేవుడు చూడగలడు. నేను మరలా చెప్తున్నాను, ఆయన మంచివాడు. నీకు మంచి జరిగిస్తాడు, నాకు మంచి జరిగిస్తాడు. ఆయన ఈ కాలంలో చేయాలయ్యా, ఇప్పుడు చేయాలయ్యా, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడయ్యా అని పసిపిల్లలుగా మనం అడిగినా మన మనసు, మన ఆత్రతను ఆయన అర్థం చేసుకుంటాడు. కానీ ఈ మధ్యాహ్నం నీవు నేను నమ్మాలి. నేను నమ్మే కొలది ఆయన కార్యం దగ్గరైపోతుంది. చీటలేదేటి అని అనుకుని అలాగ ఆలోచన చేసే కొలది ఆలోచనే దేవుని కార్యానికి అడ్డుపడుతుందేమో. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. దేవుడు అందుకే అంటున్నాడు, యేసుప్రభు అందుకే అంటున్నాడు, ఎందుకు బెంగ, ఎందుకు బెంగ, ఎందుకు చింత, ఎందుకు చెప్పబోయే అలాగా బెంగ అంటూ ఉండదా? నాకు మనిషిని కాదా? ఉప్పు కారం తింటలేదా? నాలో రక్తమాంసాలు లేవా? పరిస్థితులు ఎలాగుంటే, ఇంతకాలం నుంచి ఎలాగుంటే బెంగగాకేంటి, బెంగగాటి పరిశుద్ధాత్మ అపస్తుల ద్వారా సంఘంలోని విశ్వాసులకు ఎంత సవాలు చేసి చెప్పిస్తాడు, రాయిస్తారన్నమాట. నీ గురించి ఆలోచన చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఏం దేవుడు ఏంటో అనేసి విశ్వాసులు ఉన్నారు. నీ గురించి, నీ బాగు గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ భవిష్యత్తు గురించి, ఆ భవిష్యత్తు మంచిగా క్షేమంగా ఉండాలని ఆలోచన చేసే దేవుడు నీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ గురించి ఆలోచన చేసే దేవుడు. ఏం దేవుడు ఏంటో నీకు తెలియదు గనుక నిజంగా దేవుడు అంటే ఈ పాటికి చేయడా? నిజంగా దేవుడు అంటే ఇలా చేసి ఉండేవాడు కదా? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇలాగై ఉండేది కదా? ఈరోజు దేవుడు అంటాడు, ఆ మాటలాప్ చేయి, ఆ మాటలాప్ చేయి. నువ్వు నమ్మాలి, నేనున్నాను, నేను చేస్తాను. దేవుని మనకి స్తోత్రం. అంత హామీ, అంత నిజాయితీతో ఆయన ఉన్నాడు కనుకనే యేసుప్రభు కూడా సువార్తలో, ఆ సువార్త భాగాల్లో, ఆ ప్రసంగాల్లో, బోధల్లో ప్రజలతోనూ శిష్యులతోనూ ఈ మాట చెప్తాడు. ఏం తింటామో, ఎక్కడుంటామో, ఏం ధరించుకుంటామో, ఎందుకు మీకు ఈ బెంగ? ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఎక్కడుండాలి, ఏంటి ఆరాటం, ఏంటి పరుగు, ఏంటి పోరాటం? పక్షులు చూడండి ఆకాశంలో, అడవిలో పుష్పాలు చూడండి, ఎంత సింపుల్గా, ఎంత క్లియర్గా అంటే యేసుప్రభుకి చాలా చెప్పేస్తాడు అన్నట్టుగా మనం వింటాం ఆ సువార్త. అది ఇక్కడి నుంచి పాస్టర్ గారు ఎవరు ప్రసంగాలు, మీకు లేవా అవసరాలు, మీకు లేవా ఇబ్బందులు, మీకు లేవా ఆత్రతలు, మీకు లేవా బెంగలు అంటారు. మీకైనా నాకైనా ప్రభు చెప్పే సత్యం ఒకటే, బెంగను దూరంగా ఉంచితేనే మీరు బ్రతకగలరు. దేవుని మనకి స్తోత్రం. బెంగను మీరు దూరంగా ఉంచగలిగితేనే మీరు విశ్వాసంలో స్థిరముగా ఉండగలరు. బెంగ ఎంత ఎక్కువవుతుందో విశ్వాసం అంతగా అదిమివేయబడుతుంది, అంతగా అణిచివేయబడుతుంది. విశ్వాస పరిమాణం అంతకంతకు తగ్గిపోతుంది. అందుకే యేసు అంటాడు, భయపడొద్దు, చింతపడొద్దు, బెంగపడొద్దు, బాధపడొద్దు, ఎవ్రీథింగ్ బ్రింగ్ అన్ టు మీ. ప్రతిదీ నా దగ్గర తీసుకురండి, నేను సమస్తమును చక్కబెట్టగలను, నాకు సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అనారోగ్యాలు, బెంగతో వచ్చే అనారోగ్యాలు ఎక్కువ అంట. డాక్టర్స్ చెప్తారు, తెలుసా మీకు? ఆందోళనతో వచ్చే అనారోగ్యాలు ఎక్కువ, టెన్షన్స్తో వచ్చే అనారోగ్యాలు ఎక్కువ, కోపం గురించి అనారోగ్యాలు ఎక్కువ, అసూయ కూడా అనారోగ్యాలు తీసుకొస్తున్నారు. తెలుసా మీకు? అది ప్రూవ్ చేస్తున్నారు డాక్టర్లు. అసూయ మనలను కొన్ని వ్యాధుల్లోకి తీసుకెళ్తుంది, కోపం మనలను ఒక రకమైన వ్యాధుల్లోకి తీసుకెళ్తుంది. టెన్షన్ అంటారు చూసారా, బెంగ. బీపీ ఎక్కువగా ఉంటుంది, ఇలాగున్నాను అయినా బీపీ తగ్గట్లేదు అని అంటే వెంటనే డాక్టర్ అంటారు,
ఒక చోటుకి వెళ్ళిపోయి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి. మీరు ఏ దేవుణ్ణి నమ్ముకున్నారంటారు. ఇంకా ఆలోచనలన్నీ పక్క పెట్టండి, టెన్షన్ పడకండి. బీపీ టెన్షన్ పడుతున్నారు కనుక ఆ బీపీ రేజ్ అయిపోతుంది, లోపల సిస్టమ్ అంతా పాడైపోతుంది. మందులు వేసుకున్న బీపీ తగ్గదు, నడిచిన బీపీ తగ్గదు, ఉప్పు తగ్గించిన బీపీ తగ్గదు, మేము ఎంత ట్రీట్మెంట్ చేసిన బీపీ తగ్గదంటే ఒకే ఒక మందు. మీరు కుదురుగా ఉండండి, ఎక్కువ ఆలోచన చేయకండి. మీకు ఎవరైనా దేవుడు అనేవాడు ఉంటే ఆయన మీద మీరు ధ్యాస పెట్టండి, ఇక బీపీ ఉండదు. యేసుప్రభు అదే చెప్పాడు, నా వైపు చూడండి, భయపడకండి, చింత యావత్తు నాకు అప్పచెప్పండి. ఐ యామ్ యువర్ గాడ్, యూ ఆర్ మై పీపుల్. దేవునామానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ సో గ్రేట్, గాడ్ ఈజ్ బిగ్, గాడ్ ఈజ్ సో బిగ్, గాడ్ ఈజ్ సో లవింగ్. God's love is so big. God is eternal. God's love is eternal. God's grace is eternal. God's forgiveness is eternal. God's compassion is eternal. He never changes. He always the same person. Yesterday, today and forever. I am that I am. I change not. పరిస్థితులను మార్చలేవు. నా స్వభావం, నా గుణలక్షణాలు ద సేమ్ అదే మాదిరిగా ఉంటాను నేను. మీరు మారిపోయినట్టుగా నేను మారిపోతానని మీరు అనుకుంటూ బాధపడిపోతున్నారు, బెంగపడిపోతున్నారు. మీరు మర్చిపోయినట్టుగా, మీరు నన్ను మర్చిపోయినా మీరు మర్చిపోయినట్టుగా నేను కూడా మిమ్మల్ని మర్చిపోతానన్నట్టుగా బెంగపడిపోతున్నారు. మరువనమ్మా, మాటిచ్చాను, వాగ్దానం చేశాను, మరువను, తల్లైన నిన్ను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా. సంఘమా, దేవుని బిడ్డ, నీ దేవుడు ఎవరో, ఎటువంటి వాడు, ఏ సామర్థ్యం కలిగిన వాడు, ఎంత బలం కలిగిన వాడు, ఏం చేయగలిగిన వాడు, యు మస్ట్ నో ఇట్. వీ మస్ట్ నో ఇట్. అదే విశ్వాసం, అదే నమ్మకం. బైబిల్ చేత్తో పట్టుకోవటం మాత్రమే కాదు, ఒక పాట పాడటం మాత్రమే కాదు. నో నో నో, దట్స్ నాట్ ఎట్ ఆల్ ద ఫెయిత్. దట్ ఈజ్ ఓన్లీ ఎలిమెంటరీ. ఆయన మీద ఆనుకోవటం ఫెయిత్, ఆయన మాట మీద ఆనుకోవటం ఫెయిత్, ఆయన నమ్ముకోవటం ఫెయిత్. పరిస్థితుల వైపు చూడకుండా పరిస్థితులను మార్చగలిగిన దేవుని సామర్థ్యం వైపు చూడటం ఫెయిత్. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా జీసస్. ఇప్పుడే ఈ నిమిషంలోనే బెంగను బయటికి తరిమేద్దాం, కలవరాన్ని బయటికి పంపించేద్దాం, ఆందోళనను యేసయ్య పాదాల దగ్గర పెట్టేద్దాం. ఏ బెంగతో నువ్వు ఉన్నావో నేనున్నాను, ఏ కలవరంతో నువ్వు ఉన్నావో నేనున్నాను, ఏ ఆందోళనతో నువ్వు ఉన్నావో నేనున్నాను, ఏ విరక్తితో నువ్వు కృంగిపోతున్నావో నేను కృంగిపోతున్నాను. లెట్ us ఆల్ గో టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనం వైపు మనం కదిలి వెళదాం, యేసునామములో కదిలి వెళదాం, తండ్రి కృపా సింహాసనం దగ్గర వెళ్ళిపోదాం. అవన్నీ కూడా ఆయనకు అప్పచెప్పేద్దాం. ఆయన శాంతి, ఆయన సమాధానం, ఆయన వాగ్దానాలు, ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన సత్యం, ఆయన నిజాయితీ గుండెలకు హత్తుకుని తెచ్చుకుందాం. ఆయన నిజాయితీ నీ కంటికి నిద్ర తెప్పిస్తుంది. ఆయన మాటల్లో ఉన్న నిజాయితీ నీకు ఆరోగ్యాన్ని రప్పిస్తుంది. ఆయన మాటలో ఉన్న నిజాయితీ నీ ఇంటిలో పరిస్థితులు మార్చివేస్తుంది. ఆయన మాటలో ఉన్న నిజాయితీ నువ్వు నమ్మే కొలది నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట నమ్మదగిన మాట, ఆయన ప్రేమ నమ్మదగినది, ఆయన దయ నమ్మదగినది, ఆయన కనికరమ నమ్మదగినది, ఆయన జాలి నమ్మదగినది. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన క్షమాపణ నమ్మదగినది, నమ్మవలసినది. అది తెలియాలి కదా నీకు యాకోబు, నీకు తెలుసుండాలి కదా ఇజ్రాయేలు. ఆ మాత్రం తెలియదా నీకు? వినలేదా? నీకు తెలియదా అని దేవుడు ఎటువంటి వాడో మర్చిపోయావా? జీసస్. తండ్రి, తండ్రి, నా జ్ఞానం పరిమితం, నీ జ్ఞానం అపరిమితం. నా హృదయంలోకి ఆ జ్ఞానం పంపించండి.
నేను అర్థం చేసుకునే జ్ఞానం నాకు కావాలి. నీ మీద దృష్టి పెట్టే, నీ మాటను ఫోకస్ చేసే ఆ దృష్టి నాకు కావాలి. నీ వైపే నిన్నే 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 చూసే ఆ ఫోకస్, ఆ దృష్టి, ఆ దీర్ఘ దృష్టి నాకు కావాలి. లేకపోతే ఈ బెంగ నన్ను చంపేస్తుంది. ఈ బెంగ నాకు అనారోగ్యంలో నడిపించేస్తుంది. ఈ బెంగ నా శాంతిని పోగొడుతుంది. ఈ బెంగ నా కుటుంబంలో ఉన్న సంతోషాన్ని దొంగిలిస్తుంది. ఈ బెంగతో నేను ఏమైపోతానో దేవా, ఇదిగో ఈ బెంగ నీకు ఇచ్చేస్తున్నాను యేసు. నీ శాంతిని నాకు ఇవ్వు నాయనా, నీ సమాధానం నాకు ఇవ్వు నాయనా. ఈరోజు ఒక గొప్ప నెమ్మది నాకు ఇవ్వు నాయనా. ఒక ప్రత్యేకమైన ఆదరణతో నేను ఇక్కడి నుంచి వెళ్ళటానికి సహాయం చేయండి. నా విశ్వాసపు పరిమాణమును ఈ రీతిగా నువ్వు విస్తరిస్తున్నందుకు వందనాలు. నా జ్ఞానాన్ని వర్ధిల్ల చేస్తూ పెంచుతున్నందుకు వందనాలు. నువ్వేంటో, నీ మనసేంటో, నీ స్వభావం ఏంటో ఇంకా 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 లోతుగా మాకు నేర్పిస్తూ అయ్యా నీ వైపు చూచేటటువంటి ఆ దృష్టి మాకు ఇస్తున్నందుకు వందనాలు. ఈ అంచె దినాలలో, ఈ చీకటి దినాలలో, ఈ లోకంలో ఉన్నవి మా దృష్టిని మరలించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయ్యా, దృష్టి నీ మీద నుంచి వాటి మీదకి వెళ్ళేలాగున ఈ లోకంలో ఉన్నవి మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. స్వామి, మాకు చూపు దయచేయండి. మాకు ఆత్మీయ చూపు దయచేయండి. జ్ఞానం చూపు దయచేయండి. నిన్నే చూడాలి. నీ నిజాయితీనే మేము చూడాలి. నీ యథార్థతను మేము చూడాలి. నీ సామర్థ్యాన్ని మేము చూడాలి. గ్లోరీ బి టు గాడ్. నీ జ్ఞానాన్ని మేము చూడాలి. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. స్వామి, విశ్వాసములో మమ్మల్ని బలపరచండి. విశ్వాసముతో మమ్మల్ని బలపరచండి. విశ్వాసములో బలవంతులుగా మమ్మల్ని తయారు చేయండి దేవా. ఆవగింజంత విశ్వాసం ఉంటేనే పర్వతాలు కదులుతాయన్నావి. తండ్రి తండ్రి తండ్రి, మధ్యాహ్నం ఈ మాటలు మేము చదువుకుంటూ నేర్చుకుంటూ ఒక శ్రేష్టమైన నేత్ర దృష్టి మేము పొందుకుంటున్నామయ్యా. నేను ఇదిగో ఈరోజు నిజంగా చూడగలుగుతున్నాం. యేసు, నేను ఒక క్రొత్త దృష్టితో చూడగలుగుతున్నాం. క్రొత్త అవగాహనతో నిన్ను చూడగలుగుతున్నాం. నీ గురించి క్రొత్తగా అవగాహన మాకు కలుగుతూ ఉంది. తెలుసు, యేసు గురించి నాకు తెలుసు. యేసుని ఎప్పుడో తెలుసుకున్నాను, దేవుడిని ఎప్పుడో తెలుసుకుని అనుకుంటున్నాను. కానీ నేను తెలుసుకున్నది చాలా తక్కువయ్యా. చాలా తక్కువ కాబట్టే బెంగలతో బ్రతుకుతున్నాను. చాలా తక్కువ కాబట్టే కృంగిపోయి బ్రతుకుతున్నాను. చాలా తక్కువ కాబట్టే చింతలతో బ్రతుకుతున్నాను. చాలా తక్కువ కాబట్టే నువ్వేమీ చేయలేవని మనుషుల వైపు చూస్తున్నాను నేను. స్వామి, ఈరోజు నీ మీద పూర్తిగా అనుకునే ఆ ప్రాక్టీస్, అభ్యాసం నేను చేయటానికి సహాయం చేయండి. నా భవిష్యత్తు నీ శాంతితో, నా భవిష్యత్తు నీ సమాధానంతో, నా భవిష్యత్తు నీవిచ్చే ఆనందంతో, నా భవిష్యత్తు నువ్విచ్చే సంతోషంతో, నా భవిష్యత్తు నువ్విచ్చే సమృద్ధితో, పిల్ల పాపలతో భవిష్యత్తులో నేను చక్కగా ఉండుటకు కావలసినటువంటి శ్రేష్టమైన జ్ఞాన నేత్రం ఈరోజు నువ్వు తెరుస్తున్నందుకు వందనాలయ్యా. ఈ ఆనందానికి అపవాది దొంగిలించలేడు. ఈ సంతోషాన్ని అపవాది దొంగిలించలేడు. నీకు నాకు మధ్యన అపవాది అగాధాన్ని సృష్టించలేడు. యేసు నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది వేరు చేయలేదు. బలపరచండి, స్థిరపరచండి, వర్ధిల్ల చేయండి. ప్రభువా, ఈ ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ ప్రార్థన ఆలకించండి. నిన్ను తెలుసుకునే ఈ పాఠశాలలో, ఇంకా నీ ఉద్దేశాలు తెలుసుకునే ఈ పాఠశాలలో మరింత నిబద్ధతతో, మరింత ఆసక్తితో, మరింత శ్రద్ధతో ఒక గడియ 2 గడియల సేపు విజ్ఞాపన చేస్తూ, ఆరాధిస్తూ, నేను గణపరుస్తూ, నీ ముందు సాగిలపడుతూ, మా మనసును సిద్ధపరచుకుంటూ, నువ్వు విత్తబోయే విత్తనాలు మా మనసు లోతుల్లో పడేలాగున, ఆత్మ అంతరంగంలోకి వెళ్ళిపోయేలాగున, అలాగున మేము స్వీకరించే ఆ శక్తి మేము పొందుకున్నట్టుగా సహాయం చేయండి. ఆటంకాలు తొలగించండి, అభ్యంతరం తొలగించండి.
ఆసక్తితో మరింతమంది ఏ మాటలు వారు విని బలపడాలో, ఏ మాటలు విని వారు అయ్యా నీలో స్థిరపడాలో, ఏ మాటలు వింటే వారు రాబో దినాల్లో వర్ధిల్లుతారో వారందరినీ మీరు ఏలవేసి పిలుచుకోండి తండ్రి. పిలుచుకుని రండి తండ్రి. వారిని బలపరచండి, వాళ్ళు ధైర్యపరచండి, వాళ్ళ బెంగలన్నీ తొలగించండి. ఈ ప్రార్థన ఆలకించండి. అపవాదిక క్రియలను లయపరచండి. వాడు ఓడిపోయిన శత్రువు, వాడి తల మీరు చెతగొట్టారేసయ్యా, వాడి తల మీరు చెతగొట్టారేసయ్యా. వాడు ఎప్పుడో చితకగొట్టబడ్డాడు. వాడి క్రియలు లయమైపోయాయి. వాడి బలం పోయింది. నీవు మాకు బలము, ఆ బలవంతుడు నువ్వు మాలో ఉన్నావు. ఆ ధైర్యంతో అడుగులు ముందుకు వేసే ఆ విశ్వాసంతో మమ్మల్ని నింపండి. ఆ విశ్వాసంలో దినదినము మేము ఎదుగుటకు సహాయం చేయండి. ఎదగాలనే జిజ్ఞాస మాలో కలగ చేయండి. ఈ ప్రార్థన ఆలకించండి. వచ్చిన వారందరి మీద నిదాసునిగా ప్రార్థిస్తున్నాను. ఈవెన్ నా పైన కూడా ఒక ప్రత్యేకమైన నీ జ్ఞానం అనే ప్రసన్నత, ఒక ప్రత్యేకమైన అవగాహన అనేటటువంటి నీ సన్నిధి మాలో, మాపై, మా చుట్టూ, ఇక్కడే కాదు మేము ఇంటికి వెళుతుండగా, ఇంట్లో ఉన్నప్పుడు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చే వరకు ఆ ప్రత్యేకమైన ప్రసన్నతతో మమ్మల్ని నడిపించండి, కాచి కాపాడండి. ఈ ప్రార్థన ఆలకించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క ఆదరణతో కూడిన అన్యోన్య సహవాసం కూడిన మనకు, ఆయన రాకడ కొరకు కాస్త ఎదురు చూస్తున్న ఆయన పిల్లలకు, ఆయన పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇలాగున దేవుని అర్థం చేసుకుంటూ, దేవునిలో బలం పొందుతూ, దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుటకు మనసునే నడుమను కట్టుకుంటూ సిద్ధపడుతున్న ఆయన కుటుంబ సభ్యులందరికీ సదా తోడై ఉండునుగాక.